హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్విఆర్ కోచింగ్ సెంటర్ కర్నూల్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఎస్ఐ గ్రాండ్ టెస్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేవి చెక్ చేద్దాం. సో దీన్ని మనం 45 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ 45 క్వశ్చన్స్ని మనం 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకొని చెప్పుకుందాం. సో నేను ఫస్ట్ పార్ట్లో 25 క్వశ్చన్స్ అనేవి చెప్తాను, నెక్స్ట్ పార్ట్లోనేమో ఈ నెక్స్ట్ క్వశ్చన్స్ అయినటువంటి ఆ 20 క్వశ్చన్స్ రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మనం ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. చూడండి, డైరెక్షన్స్ ఇన్ ఏ సర్టైన్ కోడ్ ద nth లెటర్. సో nth లెటర్ అంటే ఇక్కడ చూడండి, మనకి nth లెటర్ అని అంటే ఏ అక్షరం అయితే ఉందో, ఇఫ్ సపోజ్ మనకి ఏ అనేటువంటి లెటర్ ఉంటే ఏ అనేటువంటి లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుంది 1. సో అంటే మనం n ప్లేస్లో 1 తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇఫ్ సపోజ్ బి అనేటువంటి లెటర్ యొక్క కరస్పాండింగ్ నెంబర్ 2. సో అంటే ఇప్పుడు దీని n వాల్యూ అనేది ఏమవుతుంది అని అంటే 2 అనేది అవుతుంది. ఇఫ్ సపోజ్ k వాల్యూ అనేది 11, సో దీని n వాల్యూ అనేది ఏమవుతుంది అని అంటే nth లెటర్ అని అంటే అది ఏ ప్లేస్ వాల్యూని కలిగి ఉంటుందో దాన్ని మనము nth లెటర్గా చెప్తాం అనమాట. అంటే ఇప్పుడు సపోజ్ 11th లెటర్ k అనమాట, ఫస్ట్ లెటర్ a, సెకండ్ లెటర్ b, ఇట్లా చెప్తాం nth లెటర్ అని అంటే. ఓకే, మంచిగా అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి మనకి రీసెంట్ ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి ప్యాటర్న్స్ ఇట్లాంటివి. nth letter of the English alphabet is coded as the letter corresponding to the remainder or when 5 into n plus 7 is divided by 26, where 1 less than or less than 26. For example, the 10th letter J is coded as, అంటే ఏం లేదు చూడండి, సింపుల్గా మనకి nth లెటర్ ఏదైతే ఉందో అంటే దాని ప్లేస్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్ని 5తో మల్టిప్లై చేసి దానికి +7 యాడ్ చేసి దాన్ని 26తో డివైడ్ చేయమంటున్నాడు. ఆ 26 అట్లా డివైడ్ చేసినప్పుడు వచ్చేటువంటి దాన్ని ఆ రిమైండర్గా వచ్చేదాన్ని ఆర్గా తీసుకోమంటున్నాడు. ఓకే, ఆర్ని ఇక్కడ మనం కోడ్ చేసినట్లు n అనేటువంటి లెటర్ని ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఏదైతే రిమైండర్ వస్తుందో ఆ రిమైండర్ని బేస్ చేసుకొని లెటర్ని కన్ఫర్మ్ చేయాలి. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద 10th లెటర్ J ఈజ్ కోడెడ్ యాజ్ అనేది ఇచ్చాడు. సో మరి 10th లెటర్ జేని ఎట్లా చేయొచ్చు అని అంటే అక్కడ చెప్పినటువంటి ప్యాటర్న్ వైజ్గా J మీన్స్ 10 అనేది అవుతుంది. J మీన్స్ 10. సో మరి J మీన్స్ 10 అని అంటే ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు అని అంటే 5n + 7 ఫార్మాట్లోకి కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందో చూద్దాం. మనం 5n + 7 ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తే ఏమొస్తుందనేది చెక్ చేద్దాం. సో మరి ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5, దీని n వాల్యూ అనేది 10 కాబట్టి 5 × 10 రాయాలి. 5 × 10 + 7 అంటే దీన్ని ఏం రాయొచ్చు అని అంటే 5 × 10 + 7 అంటే 57గా రాయొచ్చు. 57. మరి 57 ఏం చేయాలనంటే 26తో డివైడ్ చేయాలి. 26తో డివైడ్ చేద్దాం. మరి 26 2 టైమ్స్ అనేది ఏమవుతుందంటే 52. 26 2 టైమ్స్ కట్ అయిపోతే 52 పోతే రిమైండర్ అనేది ఏమొస్తుంది అని అంటే చూడండి, ఇక్కడ రిమైండర్ శేషం అనేది 5 వస్తుంది, ఆర్ వాల్యూ అనేది 5 వస్తుంది. మరి 5ని ఇండికేట్ చేసేటువంటి లెటర్ ఏందనంటే ఈ. అంటే మనము ఇక్కడ ఎగ్జామినర్ చెప్పినట్లు ఆ కోడింగ్ అనేది చేస్తే జేని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అని అంటే J ఈజ్ కోడెడ్ యాజ్ 5 × 10 + 7 57. సో ఇట్లా మనకి 2 × 26 + 5గా తీసుకుంటే దేర్ఫోర్ 5th లెటర్ ఈజ్ ఈగా తీసుకున్నాడు. అంటే మనకి రిమైండర్ ఏదైతే వస్తుందో దాన్ని మనం లెటర్గా కోడింగ్గా కన్సిడరేషన్కి తీసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ ఉన్నటువంటి ప్యాటర్న్. అయితే ఇక్కడ మనల్ని ఇదే తెలుగులో అనేది ఇచ్చాడు. ఒక నిర్దిష్ట కోడ్లో ఆంగ్ల అక్షరమాలలోని nవ అక్షరాన్ని 5n + 7 26చే భాగించినప్పుడు వచ్చే శేషం r. ఆ r అనేది 1 నుంచి 26 అయినప్పుడు, అంటే 1 నుంచి 26కి అంటే 1 అనే నెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి 26 అనేటువంటి 26 అనేటువంటి నెంబర్ వరకు బిట్వీన్లో ఉంటే దాన్ని మనకి అయినప్పుడు 6వ అక్షరంగా కోడ్ చేస్తారని చెప్పిండు అనమాట. ఓకే, సో ఉదాహరణకు 10వ అక్షరము జేను 5 × 10 + 7 57 అంటే ఇక్కడ 57 అనే 50 వస్తుంది, ఇక్కడ +7 57 వచ్చింది. 57ని 2 × 26 అనేది 26తో డివైడ్ చేయాలి. 26తో డివైడ్ చేస్తే ఏమవుతుంది, అది 2 టైమ్స్ కట్ అయిపోయి రిమైండర్ 5 అనేది మిగులుతుంది. మరి ఇక్కడ నాకు రిమైండర్ 5 అనేది మిగిలింది కాబట్టి నేను ఏం తీసుకున్నానంటే అక్కడ ఈగా తీసుకున్న దాన్ని, కాబట్టి 5వ అక్షరాన్ని ఈగా కోడ్ చేస్తారు. డీకోడింగ్కి దీని తిరోగమన ప్రక్రియను అనుసరిస్తారు. దీని ఆధారంగా చేసుకొని ప్రశ్నకు జవాబు రాయండి అని ఇచ్చాడు. సో మనల్ని మంకీ అనే దానికి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ చూడండి, జేకి ఏదైతే కాన్సెప్ట్ యూస్ చేసామో ఎం కదే కాన్సెప్ట్ యూస్ చేయాలి, ఓ కదే, ఎన్ కదే, కే కదే, ఈ కదే, వై కదే. సో అయితే ఇక్కడ మనకి ఒక పాయింట్ అనేది అండర్స్టాండ్ చేసుకొని ట్రై చేద్దాము. అసలు ఒకసారి మన క్వశ్చన్స్ ఎలాంటివి ఉన్నాయి అనేది వెరిఫై చేద్దాం మనం. ఓకే, ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఇన్ ద గివెన్ కోడ్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దెర్ ఆర్ కోడెడ్ యాజ్ దెమ్సెల్ఫ్ ఈజ్ అని అన్నాడు. అంటే సేమ్ లెటర్ ఏదైతే లెటర్ అంటే సపోజ్ ఒక కే అనేది తీసుకుందాం. కే అనేటువంటి లెటర్ యొక్క నెంబర్ 11, దాని n వాల్యూ అనేది 11. సో దాన్ని కోడ్ చేసి మళ్ళీ కేనే రావాలి. అంటే అట్లాంటి
లెటర్స్ అనేవి ఎన్ని ఉన్నాయని చెక్ చేయమన్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ తెలుగులో చూస్తే దత్త కోడ్లో వాటికి అవే కోడ్లు అయ్యేటువంటి అక్షరాలు లెటర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పమన్నాడు. అంటే మనం ఏదైతే ప్రాసెస్ చేస్తామో దాని ప్లేస్ వాల్యూ తీసుకొని మళ్ళీ అదే లెటర్ రావాలి. మరి అదే లెటర్ వచ్చేటువంటి లెటర్స్ ఎన్ని ఉన్నాయని చెప్పమన్నాడు. అక్కడ 1 2 3 0 అనేది ఉంది. మరి చేయాలి అని అంటే ఆల్మోస్ట్ అన్ని కూడా వెరిఫై చేయాల్సి వస్తుంది మనం. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే క్వశ్చన్ ఇన్ ద గివెన్ కోడ్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ కోడెడ్ యాజ్ ద ఇమీడియట్ నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్. సో అంటే ఇప్పుడు చూడండి, సపోజ్ నేను ఈ అనేటువంటి లెటర్ తీసుకున్నా, ఈని కోడ్ చేసి ఏం రావాలి అని అంటే నెక్స్ట్ లెటర్ అయినటువంటి ఎఫ్ రావాలి. అంటే ఈని కోడ్ చేసేటప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం చేస్తే నెక్స్ట్ లెటర్గా రావాల్సింది ఎఫ్. ఇట్లా ఎన్ని లెటర్స్ వస్తాయని లెటర్స్ చెప్పమన్నాడు. మళ్ళీ 1 2 3 0 అనేది ఉంది. సో అది అంటే ఇక్కడ కూడా మనకు అన్ని లెటర్స్ కోడ్ చేస్తేనే ఒక క్లారిటీ అనేది వస్తుంది. మరి అన్ని లెటర్స్ చేసేటప్పుడు ఎగ్జామినేషన్లో టైం సరిపోతుందా అని అంటే మరి చూద్దాం దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది. విచ్ వర్డ్ ఈస్ కోడెడ్ యాజ్ VDTZYP అనేది ఉంది. అంటే ఇక్కడ కోడెడ్ యాజ్ అనేది ఉంది, ఆల్రెడీ ఇక్కడ కోడ్ అయిపోయింది. దీన్ని మనం డీకోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, క్వశ్చన్స్ అనేవి డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. కోడ్ చేయాల్సిన దగ్గర కోడ్ చేయాలి, డీకోడ్ చేయాల్సిన దగ్గర డీకోడ్ చేయాలి. మరి డీకోడింగ్ ప్రాసెస్లో ఉంది ఇది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ వెరిఫై చేసినట్లయితే నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ మనకి కోడ్ వర్డ్ ఫర్ MISERY అనేది ఉంది. ఓకే, MISERY అనేది ఉంది. సో ఇప్పుడు దీన్ని మనము వెరిఫై చేద్దాం అసలు ఎట్లా సాల్వ్ చేయాలి ఏంది అనేది. సో మొత్తానికి ఈ 5 క్వశ్చన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయన్నమాట. అయితే నేను ఏం చేస్తున్నానంటే ఈ ప్యాటర్న్ని కొంచెం మనం అండర్స్టాండ్ చేసుకోవడం కోసం నేను ఆల్ఫాబెట్స్ని ఎలా రాయొచ్చు అనేది చెప్తున్నా. ఇక్కడ చూడండి. సో అయితే ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ఏ అనేదాన్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఏ నెంబర్ 1. యాక్చువల్లీ ఏ నెంబర్ 1 తీసుకోవచ్చు, లేదంటే 27 అని కూడా తీసుకోవచ్చు. మరి ఎన్ వాల్యూ అనేది ఇక్కడ 1 తీసుకుంటే 26తో డివైడ్ చేయడానికి, అంటే ఇఫ్ సపోజ్ నేను ఇట్లా రాయాలి 5n + 7 చేయాలి. మరి 5 × 1, ఇఫ్ సపోజ్ ఏని నేను 1గా తీసుకుంటే 5 × 1 5, 5 + 7 ఏమవుతుంది, 5 + 7 ఏమవుతుంది అని అంటే ఇక్కడ మనకి 12 అనేది అవుతుంది. 12ని 26తో డివైడ్ చేయలేం కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఏ నెంబర్ని 27గా తీసుకుంటున్నా. అంటే నేను దీన్ని రాయాల్సి వచ్చినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 5 × 27, 5 × 27 + 7. మరి దీన్ని ఇక్కడ అకార్డింగ్ టు బాడ్ మసూల్ ఫస్ట్ మల్టిప్లై చేయాలి కదా. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో అంటే 100 అనేది వచ్చింది. 135, 135 7 అంటే మనం ఇక్కడ 142 అనేది తీసుకోవచ్చు. మరి 142/26 చేస్తే 26 అనేది ఇక్కడ మనకి 26 5 times 130 వరకు కట్ అయితే 130 అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 12 అనేది వస్తుంది. 12 అంటే ఎల్గా తీసుకోవచ్చు. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఏని మనం ఈ ప్రాసెస్ చేసినట్లయితే ఎల్గా కోడ్ అనేది అవుతుంది. ఏని మనం ఆ ప్రాసెస్ చేసినట్లయితే ఎల్గా కోడ్ అవుతుంది. ఒకసారి నేను మళ్ళీ చెప్తున్నా చూడండి, ఏని 1గా తీసుకుంటే 26తో డివైడ్ చేయలేం మనం. కాబట్టి ఏ నెంబర్ని మనం సెకండ్ సెట్లో అంటే సెకండ్ టైం ఏని కౌంట్ చేసేటప్పుడు 27 అవుతుంది. కాబట్టి నేను 5n + 7, 5 × 27 + 7గా తీసుకున్నా. అంటే 20 × 5 100 అవుతుంది. 100 ఒక 7 × 5 35, 135 + 7 142 అనేది అయింది. సో ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే ఓవరాల్గా 142ని మనం 26తో డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే 26 5 times 130 పోతే అక్కడ రిమైండర్ అనేది 12 మిగులుతుంది. అంటే ఏని ఎల్గా కోడ్ చేయొచ్చు. ఇఫ్ సపోజ్ బి చూద్దాం. సో బి తీసుకున్నట్లయితే మరి 5 × బి నెంబర్ 28గా తీసుకుందాం. 5 × 28 + 7, 5 × 28 + 7 అంటే 20 × 5 అని అంటే ఇక్కడ 100, మరి 8 × 5 అని అంటే ఇక్కడ 40 అవుతుంది. 147 అనేది అవుతుంది. 147/26 అనేది వచ్చింది. మళ్ళీ ఇప్పుడే డిస్కస్ చేసాం మనం. 26 × 5 times తీసుకున్నామని అనుకోండి. 26 × 5 times అంటే 130, 130 పోతే ఇక్కడ ఎంత మిగులుతుంది అని అంటే 17 మిగులుతుంది. 17 అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే లెటర్ క్యూగా తీసుకోవచ్చు. అంటే బీని కోడ్ చేసింది క్యూ లాగా. నెక్స్ట్ సి చెక్ చేద్దాం. సి చెక్ చేసినట్లయితే చూడండి, మరి 5 × దీన్ని 29గా తీసుకుంటే 29 + 7గా తీసుకుందాం. మరి 20 × 5 అని అంటే 100, 9 × 5 అంటే 45, 145 7 ఇది మనకి 152 అనేది అవుతుంది. ఓకే, సో 20 × 5 100 అనేది అవుతుంది. 9 × 5 అనేది తీసుకున్నట్లయితే 45, 145కి ఈ 7లోంచి 5 కలిపితే 150 అండ్ 2 కలిపితే 152 అనేది అవుతుంది. 26. యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో కూడా 26 5 times 130 పోతే ఇక్కడ మనకి ఎంత మిగులుతుంది అని అంటే ఇంకా 22 ఎక్స్ట్రా అనేది వస్తుంది. 22 అంటే మనం ఏం తీసుకోవచ్చు అంటే వీగా తీసుకోవచ్చు. అంటే మనం సీని కోడ్ చేస్తుంది ఎట్లా అని అంటే వీగా కోడ్ చేస్తున్నాం. ఇఫ్ సపోజ్ డి తీసుకుందాం. డి అని అంటే ఏమవుతుంది అంటే 30, మరి 5 × 30, 5 × 30 + 7. సో మరి 3 5 times అని అంటే 150, 157 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ యాక్చువల్లీ 30 అంటే 150, 157 అనేది వచ్చింది. 157 మరి 157/30
157 బై ఇక్కడ మనకి 26 వేసామని అనుకోండి. ఇప్పుడే మనం బిఫోర్లో చెక్ చేసాము 26 ఇంటూ 5 టైమ్స్ అని అంటే 156. మరి 156 పోతే ఇక్కడ రిమైండర్ అనేది ఎంత మిగులుతుంది అంటే 1 మిగులుతుంది. 1 అంటే ఏ. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఏని కోడ్ చేస్తేనేమో ఎల్ అనేది వచ్చింది. మరి ఎల్కి ఇక్కడ చూడండి, ఎల్కి ఇక్కడ మనము ఎంత యాడ్ చేస్తే ఈ 17 వస్తుందని అంటే 12 + 5 17 అనేది వచ్చింది. నెక్స్ట్ దీనికి 22 రావాలి అని అంటే 17 + 5 17 + 5 చేస్తే 22 వస్తుంది. దీనికి 1 రావాలి అని అంటే 1 అన్న 27 అన్న ఒకటే కదా, 1 అన్న 27 అన్న ఒకటే. సో కాబట్టి మరి 22 + 5 అంటే 27 అనేది అవుతుంది. అంటే మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ కోడింగ్ ప్రాసెస్లో మనం ఏ నుంచి బీకి, బి నుంచి సికి 5 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది అనమాట నెంబర్ అనేది. సో కాబట్టి మనకు ఒక హింట్ దొరికింది కాబట్టి మనం ఏం చేద్దామని అంటే, సో ఇప్పుడు ఏని ఇక్కడ ఏం తీసుకున్నామో చూద్దాం. ఏని ఇక్కడ ఏం తీసుకున్నామో అంటే ఎల్గా తీసుకున్నాం. ఎస్ రైట్. ఇక్కడ నుంచి ఇంకా నేను ఏం చేస్తున్నానంటే దీనికి +5 యాడ్ చేసుకుంటూ వెళ్తా. సో దీని నెంబర్ ఏమవుతుంది యాక్చువల్లీ ఇక్కడ మనకి ఏకి ఎల్ అయింది. సో బీకి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే, సో బీని మనం చెక్ చేసుకున్నట్లయితే దీన్ని నెంబర్ 12 + 5 ఏమవుతుందంటే 17 ఇట్ మీన్స్ క్యూ. నెక్స్ట్ సి తీసుకుందాం. సి 17 + 5 ఏమవుతుందంటే 22V అనేది అవుతుంది. నెక్స్ట్ డి తీసుకుందాం. డి అనేది ఇక్కడ 22 ఉంది. 22 + 5 అంటే 27 ఇట్ మీన్స్ ఏ అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ కోడ్ తీసుకున్నట్లయితే చూడండి, ఈ కోడ్ తీసుకున్నట్లయితే ఇది 1 + 5 ఏమవుతుందంటే 6 ఇట్ మీన్స్ ఎఫ్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్కి తీసుకున్నట్లయితే 6 ఉంది. 6 + 5 11K అనేది అవుతుంది. నెక్స్ట్ ఎఫ్తో పాటు ఇక్కడ మనం జీ తీసుకుందాం. ఇక్కడ 11 దీని నెంబర్, దీనికి 5 యాడ్ చేసామని అనుకోండి. దీనికి 5 యాడ్ చేస్తే అన్నీ కూడా +5 యాడ్ అవ్వాలి అంతే, ఇంకా సింపుల్గా. ఓకే. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ లెటర్ కూడా ఇక్కడ లెటర్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఎవ్రీ లెటర్కి ఇక్కడ +5 ఇంక్రీజ్ కావాలి. మరి ఇది 11 అని అంటే 11 + 5 ఏమవుతుంది 16 మీన్స్ పి. నెక్స్ట్ జీ తర్వాత మనం ఏం తీసుకోవచ్చు అంటే హెచ్ తీసుకోవచ్చు. మరి హెచ్ అని అంటే ఇక్కడ మనకి ఏముంది పి 16 + 5 అంటే 21 మీన్స్ యూ. నెక్స్ట్ హెచ్ తర్వాత ఐ తీసుకుందాం. ఐ అంటే 21 + 5 ఏమవుతుంది అని అంటే 21 + 5 26 జెడ్ అనేది వచ్చింది. నెక్స్ట్ జే తీసుకుందాం. ఇక్కడ జే తీసుకుందాం. జెడ్ని మనం 0 లాగా కూడా తీసుకోవచ్చు. జెడ్ని మనం 0 లాగా తీసుకుంటే 0 + 5 అని అంటే ఈ అనేది వస్తుంది. ఓకే. సో లేదు అని అంటే దీన్ని ఇట్లా కూడా తీసుకోవచ్చు. 26 + 5 అంటే 31 అంటే 26 కన్నా 5 ఎక్కువ ఉంది, 5 అంటేనే ఈ. ఓకే. లేదంటే దీన్ని 0గా కూడా తీసుకోవచ్చు. జెడ్ ఇట్ మీన్స్ 0 ఆర్ 26 అనమాట దాని నెంబర్. ఓకే. ఐజే కేకి తీసుకున్నట్లయితే 10 అవుతుంది. ఎల్కి తీసుకున్నట్లయితే చూడండి, సారీ 10 అని అంటే ఇక్కడ మనము ఆల్ఫాబెట్ రాయాలి కదా ఇక్కడ మనం. ఓకే. సో జే తీసుకుందాము. సో ఎల్కి తీసుకున్నట్లయితే ఇక్కడ చూడండి 10 + 5 15 ఓ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎం తీసుకున్నట్లయితే ఇక్కడ 15 + 5 అనేది అయితే 20 అనేది అవుతుంది. అంటే ఎవ్రీ టైం నేను రైట్ సైడ్లో +5 ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నా. చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు ఇట్లా అయితే మనం. అంతే. ఎందుకనంటే అవే కోడ్స్ అవుతున్నా లేదా చూడాలి, లేదు అని అంటే నెక్స్ట్ లెటర్ కోడ్ అయ్యేవి కూడా చూడాలి మనం. మామూలు కోడింగ్ అయితే నార్మల్గా ఇండివిజువల్గా చేసుకుంటూ వెళ్ళిపోయి ఉండేవాళ్ళం. ఓకే. సో ఎంకి టీ కోడ్ అవుతుంది. నెక్స్ట్ ఎన్కి అయితే నేను ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 20 + 5 ఏమైతే 25 అనేది అవుతుంది, వై అవుతుంది. నెక్స్ట్ ఓ తీసుకుందాం. ఓ అంటే ఇక్కడ మనకి 25 అనేది వచ్చింది. 25 + 5 అని అంటే 30 అని అంటే డీగా తీసుకోవచ్చు. ఎందుకంటే 26 కన్నా 4 ఎక్కువ ఉంటున్నట్లు. నెక్స్ట్ ఓ తర్వాత ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే పి 4 + 5 అంటే 9 అంటే ఐ. ఓకే. PQ RS TUV WXY అండ్ జెడ్ ఇక్కడ రాద్దాం. చూడండి జెడ్ ఇక్కడ రాద్దాం. ఓకే. సో ఇప్పుడు చూడండి వీటికి +5 + 5 యాడ్ చేయడమే. 9 + 5 అంటే 14 అంటే ఎన్. నెక్స్ట్ ఆర్ అనేది ఇక్కడ తీసుకుందాం. 14 + 5 అని అంటే 19S. నెక్స్ట్ ఇక్కడ ఎస్ అని అంటే ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే 19 + 5 అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు 24 అని అంటే ఇక్కడ మనకి ఎక్స్ తీసుకోవచ్చు. దీన్ని 24 అంటే ఎక్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ టీ తీసుకుందాం. 24 + 5 అంటే 29 అంటే సి. 24 + 5 అంటే 29 అంటే సి. ఎక్కడ రాలేదు చూడండి, మళ్ళీ రిపీట్ కావట్లేదు ఆ లెటర్స్ అనేవి. సి అనేది ఇక్కడ 3 ఉంది. 3కి ఒక 5 యాడ్ చేస్తే 8 హెచ్గా తీసుకోవచ్చు. వి అనేది ఉంది ఇక్కడ. వి అనే దానికి ఇక్కడ మనం వెరిఫై చేసుకున్నట్లయితే హెచ్ అంటే 8 + 5 అని అంటే ఇక్కడ 13 అంటే ఎం. ఎక్కడ ఎం రాలేదు చూడండి ఇంతకుముందు కూడా. సో డబ్ల్యూ 13 + 5 అంటే 18 అంటే ఆర్. నెక్స్ట్ ఎక్స్ అని అంటే ఇక్కడ మనకి 18 + 5 అని అంటే 23 ఇట్ మీన్స్ డబ్ల్యూ అనేది కూడా ఎక్కడ రాలేదు, చెక్ చేసుకోండి ఒకసారి. నెక్స్ట్ వై అనేది ఉంది. వై అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 23 + 5 అంటే 28 అంటే బి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లయితే జెడ్ అనేది మిగిలింది. జెడ్ అని అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నప్పుడు అక్కడ 2 ఉంది. 2 + 5 అంటే 7 జీ అనేది అవుతుంది. జీ కూడా ఎక్కడ రాలేదు చెక్ చేసుకోండి. జీ అనేది రైట్ సైడ్లో ఎక్కడ రాలేదు. సో అంటే పర్ఫెక్ట్గా మనము ఇక్కడ 12 + 5 17 + 5 22 ఇట్లా మొత్తం రైట్ సైడ్ అన్ని నెంబర్స్ కూడా మనం ఏ లెటర్ కోడ్ అవుతుంది అనేది మన దగ్గర ఉంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక 1 minute స్పెండ్ చేసి ఎగ్జామినేషన్లో ఫాస్ట్గా ఇవి తీసుకున్నారు అని అంటే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయొచ్చు. లేదు అని అంటే ఇండివిజువల్గా కూడా మీరు అక్కడ మంకీ అనేటువంటి వర్డ్ ఉంది, ఎంకేం వస్తుంది,
ఓకే ఏమొస్తుంది ఎన్కి ఏమొస్తుంది అనేది కూడా ఇట్లా చెక్ చేసుకోవచ్చు. మరి ఇక్కడ చూద్దాం చూడండి, నెక్స్ట్ క్వశ్చన్స్ అనేది వెరిఫై చేద్దాం. మరి ఫస్ట్ క్వశ్చన్ దగ్గరికి వెళ్ళినట్లయితే మంకీ అనేటువంటిది ఉంది. మరి ఎంకి ఏమవుతుంది అనేది వెరిఫై చేద్దాం. మరి ఎంఎన్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు చూడండి, ఎంఎన్ అంటే 13 కదా, 13 అంటే 5 × 13 65 అవుతుంది. ఓకేనా, ఎంకి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 5 × 13 + 7 తీసుకోవాలి. 5 × 13 + 7, 13 5 టైమ్స్ అని అంటే 65, 65 7 అంటే 72, 72/7 అనేది వచ్చింది. 26 అనేది వస్తుంది. 26 72/26 అని అంటే 26 2 టైమ్స్ ఏమవుతుంది అని అంటే చూడండి, 26 2 టైమ్స్ 52 అనేది అవుతుంది. 52 72 అంటే డిఫరెన్స్ 20 ఉంది. సో అంటే ఇక్కడ మనకి రిమైండర్ వచ్చింది 20 కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అంటే టీని కన్సిడరేషన్ తీసుకోవచ్చు. అంటే ఎంకి కోడ్ టీ మనం రాసిన దగ్గర మరి ఎంకి కోడ్ టీ వచ్చిందో లేదో వెరిఫై చేద్దాం. చూడండి ఎంకి కోడ్ ఏముంది, టీ అనేది వచ్చింది చూడండి ఇక్కడ కూడా సింపుల్గా. ఓకే, సో అయితే మనం ఇప్పుడు ఎంకి కోడ్ టీ వచ్చింది కాబట్టి స్టార్టింగ్లో టీ ఉన్నటువంటి ఆప్షన్స్ ఉంచాలి, రిమైనింగ్ వన్ని ఎలిమినేట్ చేయాలి. స్టార్టింగ్లో టీ ఉన్నవి సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్లో ఉంది. అయితే ఇక్కడ చూడండి చాలా ఈజీగా మనం ఇట్లాంటి క్వశ్చన్స్ని ఎగ్జామినేషన్లో చేయొచ్చు. ఇప్పుడు ఒక లెటర్ కనుక్కున్నాము, సెకండ్ లెటర్ చూడండి ఐ ఉంది, ఇక్కడ డి ఉంది. సెకండ్ లెటర్ ఐ వస్తే సెకండ్ ఆప్షన్ కరెక్ట్, డి వస్తే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. అంటే సెకండ్ లెటర్కి ఏముంది, ఓ అనేది ఉంది. మరి ఇక్కడ మనం చూసుకొని కూడా చేయొచ్చు, లేదనంటే ఇక్కడ డైరెక్ట్గా అప్లై చేద్దాం. సో మరి 5 × 15 ఏమవుతుంది అని అంటే 75, 75 + 7 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 5 × 5 అనేది ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 75 అనేది ఉంది. 75 + 7 అని అంటే 82 అనేది ఉంది. 82/26 అని అంటే ఇక్కడ మనం 78 వరకు కట్ చేయొచ్చు. 82ని మనం 26తో ఎన్ని టైమ్స్ కట్ చేయొచ్చు అని అంటే 26 3 టైమ్స్ 78, 78 అంటే అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది, 4 అనేది ఉంది. మరి 4 మిగిలింది రిమైండర్ అంటే ఏం తీసుకోవచ్చు అంటే డి తీసుకోవచ్చు. సో అంటే అక్కడ మనకు రావాల్సినటువంటి సెకండ్ లెటర్ ఏంటంటే డి, టీ తర్వాత డి ఉన్నటువంటి ఆప్షన్ 3 కాబట్టి అవర్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ 3 అనమాట. ఆప్షన్ 3ని మనం ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. చాలా సింపుల్గా డీల్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి చాలా 10 years నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఉన్నాయి. బట్ ఇట్లా మనం ఇండివిజువల్గా అంటే ఏదో లెటర్ మొత్తం కూడా ఫైండ్ అవుట్ చేసే అంటే ఉన్నటువంటి వర్డ్ మొత్తాన్ని ఫైండ్ అవుట్ చేయకుండా అక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఆప్షన్స్ కూడా వెరిఫై చేయాలి. ఎందుకంటే ఆప్షన్స్ కూడా ఈ క్వశ్చన్లో మనకు ఒక పార్టే. సో కాబట్టి కంపల్సరీగా ఇట్లా చేస్తే మాత్రం చాలా టైం సేవ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 2 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2 అనేది ఏముంది. సో క్వశ్చన్ నెంబర్ 2లో చెక్ చేసుకున్నట్లయితే ఇన్ ద గివెన్ కోడ్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ కోడెడ్ యాజ్ దెమ్సెల్ఫ్ ఈజ్ అని అన్నాడు. దత్త కోడ్లో వాటికి అవే కోడ్లు అవ్వబడేటువంటి అక్షరాలు అని అన్నాడు. ఇక్కడ చూడండి ఏ లెటర్ తీసుకున్నా కానీ ఏకి ఎల్, బీకి క్యూ, సికి వి. సో ఇక్కడ కూడా సేమ్ లేదు చూడండి, ఎక్కడ కూడా సేమ్ లేదు అని అంటే ఇక్కడ కూడా చూడండి జెడ్కి కూడా రాలేదు, అక్కడ కూడా రైట్ సైడ్లో కూడా ఎక్కడ కూడా సేమ్ లెటర్కి సేమ్ కోడ్ అనేది రాలేదు. కాబట్టి సో మనం ఏం తీసుకోవచ్చు అని అంటే దానికి 0 అనేది తీసుకోవచ్చు. సో అంటే క్వశ్చన్ నెంబర్ 2కి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 57కి 04 అనేది తీసుకోవచ్చు. మన నెక్స్ట్ క్వశ్చన్ వెరిఫై చేద్దాం. సో ఇక్కడ ఇన్ ద గివెన్ కోడ్ ద నెంబర్ ఆఫ్ లెటర్స్ దట్ ఆర్ కోడెడ్ యాజ్ ద ఇమీడియట్లీ నెక్స్ట్ లెటర్ ఇన్ ద ఆల్ఫాబెట్ ఈజ్ అన్నాడు. అక్షరమాలలోని వెంటనే వచ్చే తర్వాత అక్షరానికి కోడ్ చేయబడే అక్షరాలంట. అంటే దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ ఏ ఉంది, మనం కోడ్ ప్రాసెస్ ఏదైతే కోడ్ ప్రాసెస్ ఉందో ఆ కోడ్ ప్రాసెస్ చేస్తే బి అనేది రావాలి. ఇఫ్ సపోజ్ బి ఉంది మన దగ్గర, నెక్స్ట్ కోడ్ ప్రాసెస్ చేస్తే దానికి ఏం రావాలంటే సి రావాలి. ఇట్లా వచ్చినటువంటి ఎన్ని అక్షరాలు ఉన్నాయో చూడమని అంటున్నాడు. మనకేం క్లారిటీ లేదు, ఎందుకనంటే మనము ప్రతి లెటర్ చూస్తేనే మనకు క్లారిటీ అనేది వస్తుంది. సో కాబట్టి ముందే దాని అయితే గెస్ చేయలేం. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం, ఒక్కసారి వెరిఫై చేద్దాం. సో ఏకి ఛాన్స్ లేదు, బి, సి, డి, ఈ, ఎఫ్ మ్యాచ్ అవుతుంది చూడండి. ఈకి మ్యాచ్ అవుతుంది, ఒకటి వచ్చింది ఈ. ఓకేనా, ఇదొకటి ఈకి మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్కి కూడా వచ్చింది చూడండి. ఆర్ తర్వాత ఎస్ఏ కదా. సో అంటే 2 లెటర్స్ చూసాము. ఎస్కి ఎక్స్ ఉంది, టీకి సి ఉంది, యూకి హెచ్ ఉంది, వికి ఎం, డబ్ల్యూకి ఆర్ అనేది ఉంది, ఎక్స్కి డబ్ల్యూ, వైకి బి అనేది ఉంది, జెడ్కి జి అనేది ఉంది. అంటే 2 లెటర్స్ ఉన్నాయి. సో మన 2 లెటర్స్ని బేస్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. 2 అనేది ఎక్కడుందో చూద్దాం చూడండి. 2 అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. 2 అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే, 2 అనేది ఆప్షన్ 2లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ విచ్ వర్డ్ ఈజ్ కోడెడ్ యాజ్ VDTZYP అనేది ఉంది. కోడెడ్ యాజ్ అని ఉంటే చూడండి, ఎప్పుడైనా కోడెడ్ యాజ్ అని ఉంటే దీన్ని డీకోడ్గా చేయాలి. అంటే క్వశ్చన్ని మంచిగా చదవాలి. ఇక్కడ VDTZYPగా కోడ్ చేయబడిందని చెప్పిండు. ఆల్రెడీ కోడ్ చేయబడిందంట. సో కాబట్టి మనము ఏం చేయాలంటే ఇట్లాంటి క్వశ్చన్స్ని ఆప్షన్ త్రూ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్స్ మనం ఎట్లా చేయాలంటే ఆప్షన్ త్రూ చేయాలి. సో అంతేగాని మనం ఏదో చేస్తున్నామని అనుకోండి,
సో దాన్ని టైం వేస్ట్ చేస్తున్నట్లుగా ఎగ్జామినేషన్స్లో. సో దాన్ని మనము ఆప్షన్ త్రూ చేయడం అనేది బెస్ట్ వే. సో యాక్చువల్గా మనకి అన్ని ఫస్ట్ లెటర్స్ ఏమి ఉన్నాయి, సీనే ఉన్నాయి. మీరు చూడండి ఆప్షన్ 3 చేసేటప్పుడు ఒక మంచి గేమ్ అనేది ఇక్కడ ఆడవచ్చు. అన్ని లెటర్స్ స్టార్టింగ్ సి ఉన్నాయి కాబట్టి మనం సి అనేది కనుక్కోవాల్సిన అవసరం లేదు, అంటే ఫస్ట్ లెటర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. అయితే సెకండ్ లెటర్స్ ఏమి ఉన్నాయి చూడండి, ఒక దగ్గర ఓ ఉంది, ఒక దగ్గర సి, ఒక దగ్గర ఓ ఉంది, ఒక దగ్గర ఈ ఉంది, ఒక దగ్గర ఏ ఉంది. 2 ఓస్ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఓని నేను చెక్ చేస్తాను. ఓ నుంచి ఇక్కడ డి వచ్చిందా, మన ఆన్సర్ అనేది ఇక్కడ సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసుకోవచ్చు. మరి ఓ నెంబర్ ఎంత అంటే మనం ఏం తీసుకొచ్చానంటే 5 × 15, 5 × 15, ఓకే, 5 × 15 75, 75 + 7 అంటే 82. సో మరి 82/26 అని అంటే ఎంత మిగులుతుంది ఇక్కడ మనకి? సో ఇక్కడ 26 3 times 78 పోతే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే 4 తీసుకోవచ్చు. 4 అని అంటే డి అనేది వస్తుంది. అంటే ఓ నుంచి డి వస్తుంది కాబట్టి సెకండ్ లెటర్ ఓనే అయి ఉండాలి. ఆప్షన్ 2ని ఆప్షన్ 3ని ఎలిమినేట్ చేశాను నేను. ఓకే, ఓ తర్వాత ఏముందో చూడండి. ఓ తర్వాత ఏముంది అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది. తర్వాత నేను ఎంని కనుక్కోవాల్సిన అవసరం లేదు. చూడండి నేను ఇక్కడ డీని కన్ఫర్మ్ చేయడానికి ఓన్లీ సెకండ్ లెటర్ ఓని కనుక్కున్నా. అంటే దానివల్ల నాకు ఏమైందంటే ఫస్ట్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ అనేది ఆన్సర్గా కన్ఫర్మ్ అయింది. కానీ థర్డ్ లెటర్ చూడండి ఎం అనేది ఉంది కాబట్టి కామన్గా ఉన్నప్పుడు కామన్గా నేను వెరిఫై చేయాల్సిన అవసరం ఏం లేదు. నెక్స్ట్ ఇక్కడ ఎం తర్వాత ఈ ఉంది, ఎం తర్వాత ఐ ఉంది. మరి నేను ఏం చేస్తున్నానంటే ఈ నుండి చెక్ చేస్తా, ఈ నుంచి కానీ టీ వచ్చిందా, సారీ ఈ నుంచి జెడ్ వచ్చిందా, ఈ నుంచి జెడ్ వస్తే నాకు ఆప్షన్ 1 కరెక్ట్. ఈ నుంచి జెడ్ రాలేదు అని అంటే మాత్రం నేను ఆప్షన్ 4ని ఆన్సర్గా తీసుకుంటా. ఓకే, సో నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కనిపిస్తుంది కాబట్టి నేను ఈ ప్రాసెస్ చేస్తున్నా. మరి 5 × ఈ నెంబర్ ఎంత యాక్చువల్గా? ఈ నెంబర్ అనేది మనము 5 తీసుకుంటే వర్కౌట్ కాదు, ఇక్కడ 5 తీసుకుంటే వర్కౌట్ అవుతుందా? ఓకే, 5 × 5 25, 25 + 7 కదా, ఎస్ రైట్ తీసుకోవచ్చు. ఓకేనా, 5 × 5 25, 25 + 7 అని అంటే 32, 32/26 అని అంటే 32/26 అని అంటే ఇక్కడ 26 పోతే రిమైండర్ అనేది ఏమవుతుంది 6. ఈకి మనకి కోడ్ ఏమవుతుందంటే ఎఫ్. ఈకి కోడ్ ఎఫ్ అవుతుంది కాబట్టి యాక్చువల్లీ ఇక్కడ మనకి ఈకి కోడ్ ఎఫ్, ఇక్కడ చూస్తేనేమో జెడ్ అనేది ఉంది. సో అంటే ఈ నుంచి మాత్రం జెడ్ రావట్లే, ఈ నుంచి ఏమొస్తుంది ఎఫ్ వస్తుంది. అంటే ఆప్షన్ 1 రాంగ్ అవుతుంది కాబట్టి సో ఆటోమేటిక్గా ఆప్షన్ 4 నేను ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకుంటున్నా. చూడండి ఎంత సింపుల్గా మనం ఈ క్వశ్చన్ డీల్ చేసామని అంటే జస్ట్ ఓన్లీ 2 లెటర్స్ వెరిఫై చేస్తేనే మనకు ఆన్సర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. మీరు దీన్ని చాలా పెద్ద క్వశ్చన్ అని అనుకొని ఫీల్ అవడం అయితే రాంగ్. ఎప్పుడైనా కొన్నిసార్లు మనకి ఎగ్జామినర్ ఇట్లా అడిగితే మాత్రం ఇవన్నీ కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవాలి ఇట్లా. సో అదర్వైజ్ మనకు అట్లా అవసరం లేనప్పుడు మాత్రం చాలా ఈజీగా డీల్ చేయొచ్చు ఈ క్వశ్చన్ని. ఓకే ఓకే క్వశ్చన్ నెంబర్ 60. క్వశ్చన్ నెంబర్ 60కి ఆప్షన్స్ ఇవి. యాక్చువల్లీ ఇక్కడ రాంగ్ అవి టైప్ అయ్యాయి. మరి రాంగ్ టైప్ అయిన వాటిని మనం పక్కన పెట్టేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎం అనే దానికి టీ అని మనకు ఆల్రెడీ బిఫోర్లో ఐడియా ఉంది, మనం చెక్ చేసాము. ఎందుకంటే మంకీ అనేటువంటి క్వశ్చన్లో కూడా టీ అనేది వచ్చింది. అది గుర్తునా గుర్తులేకపోయినా కానీ మనం ఎగ్జామ్లో అయితే వెరిఫై చేయాల్సిందే. సో ఫస్ట్ లెటర్స్ అన్ని కూడా టీ ఉన్నాయి, అసలు మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. అది సెకండ్ లెటర్ ఐ అనేది ఉంది. ఐకి ఇక్కడ ఈ ఉంది, జెడ్ ఉంది, జెడ్ ఉంది, ఈ అనేది ఉంది. అంటే ఇప్పుడు నేను ఐ నుంచి ఏమొస్తుందో కనుక్కుంటా. జెడ్ వస్తేనేమో ఈ 2 ఆప్షన్స్లో మన ఆన్సర్ ఉంది, లేదంటే ఫస్ట్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేస్తాం. ఎంకి ఎందుకు కనుక్కోవట్లేదంటే ఫస్ట్ లెటర్స్ అన్ని కూడా టీనే ఉన్నాయి. మరి ఐ తీసుకున్నట్లయితే చూడండి, ఐని మనం ఎట్లా తీసుకొచ్చానంటే మన ప్రాసెస్ ఏంటంటే 5 × n కదా, అంటే 5 × దీని కరస్పాండింగ్ నెంబర్ 9. దీని నెంబర్ 9 కదా ఐ నెంబర్. సో 5 × 9 + 7 అనమాట, అంటే 45, 45 + 7, 45 + 7 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 52. 52 అని అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే చూడండి 26తో దీన్ని 52ని కట్ చేసాము అని అంటే సో ఇక్కడ 2 times కట్ అవుతుంది. రిమైండర్ ఏమొస్తుందంటే 0 వచ్చింది అని అంటే మనం ఏం తీసుకోవచ్చు, నేను ఏమని చెప్పా బిఫోర్లో మీకు 0 అని అంటే దాని వాల్యూ అనేది 26 అన్నా 0 అన్నా జెడ్ అని చెప్పా. సో అంటే ఐ నుంచి మనకి ఏమొస్తుందంటే జెడ్ అనేది వస్తుంది. సో అంటే ఫస్ట్ ఆప్షన్ కానీ అండ్ ఫోర్త్ ఆప్షన్ కానీ రాంగ్ అవుతుంది. ఓకే, జెడ్ తర్వాత చూడండి వై ఉంది, ఎక్స్ ఉంది. ఇప్పుడు నేను థర్డ్ లెటర్ కనుక్కుంటా, ఎస్కి వై వస్తుందా ఎక్స్ వస్తుందా అనే దాన్ని బేస్ చేసుకుని నేను ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే ఓన్లీ 2 లెటర్స్ నుంచే మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. ఇక్కడ ఎస్ అనేది ఉంది. మరి ఎస్ని తీసుకున్నట్లయితే 5 × 19, 5 × 19 + 7. ఓకేనా, సో ఇక్కడ 50, 45 అని అంటే ఇక్కడ 95, 95 ఒక 7, 95 ఒక 7 అంటే 102, 102 ఇక్కడ 26 వేద్దాం. 102/26 అని అంటే 26 4 times ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే 26 4 times అనేది ఏమవుతుంది అని అంటే 104 అనేది అవుతుంది. మరి 26 3 times ఇక్కడ మనం వెరిఫై చేసామని అనుకోండి, 26 3 times అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 78 అనేది అవుతుంది. మరి ఇందులోంచి ఇక్కడ 102లోంచి మనం 102లోంచి 78ని తీసేసామని అనుకోండి, 12లో 8 తీసి ఇక్కడ 4 అనేది అవుతుంది, ఇక్కడ 9లో 7 తీసి 24 అనేది అవుతుంది. అంటే 2 తగ్గింది కాబట్టి మనం 24గా అనుకోవచ్చు. సో కాబట్టి 24 అంటే మనం ఇక్కడ ఏం కన్ఫర్మ్ చేయొచ్చు అని అంటే ఎక్స్. ఓకేనా, సో అంటే ఎస్ నుంచి వచ్చేటువంటి లెటర్ ఏంటంటే ఎక్స్. ఎస్ నుంచి వచ్చేటువంటి లెటర్ ఎక్స్ కాబట్టి మనం ఆప్షన్ 3ని ఆన్సర్గా తీసుకుంటున్నాం. ఆప్షన్ 2 రాంగ్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే TZXFSB అనేది మన ఆన్సర్ అనేది అవుతుంది. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 60 అనేది.
నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో హౌ మెనీ సచ్ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసిడెడ్ బై యాజ్ వెల్ యాజ్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్ అనేది ఇచ్చాడు. సో అంటే ఏం లేదు చూడండి, సింపుల్గా ఒక నెంబర్ అంట, మధ్యలో ఇక్కడ నెంబర్ ఉండాలి, నెంబర్కి బిఫోర్ ఏముండాలి అని అంటే నెంబర్కి బిఫోర్ ఏముండాలి అంటే లెటర్ ఉండాలి, నెంబర్కి బిఫోర్ లెటర్ ఉండాలి, దాని తర్వాత కూడా లెటర్ అనేది ఉండాలి. సో అంటే మనం టార్గెట్ చేయాల్సింది ఏంటంటే నెంబర్స్ని టార్గెట్ చేయాలి, దాని ముందు లెటర్ ఉండాలి, దాని తర్వాత కూడా లెటర్ అనేది ఉండాలి. సో యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే B7C అనేది తీసుకున్నట్లయితే సేమ్ ఇక్కడ చెప్పిన కండిషన్లోనే ఉంది. నెక్స్ట్ D9Z తీసుకున్నట్లయితే ఇక్కడ కూడా కండిషన్లో ఉంది, అంటే మనకి 7, 9, 9 నెంబర్స్ని తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే దీంట్లో S3K అనేది ఉంది, చూడండి S3K అనేది ఉంది, అంటే 3 అనే నెంబర్ని కూడా వెరిఫై చేయొచ్చు. సో కాబట్టి ఇక్కడ మనకి మొత్తం మీద 3 ఉన్నాయి కాబట్టి 3 అనేది ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 4లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 61. 62 చెక్ చేద్దాం. 62లో దెర్ ఆర్ 6 పర్సన్స్ A, B, C, D, E and F. A, B, C and F are male and other 2 are female. ఓకే, సో ఇట్లా ఇచ్చాడు కాబట్టి మనం దీన్ని ఎట్లా డీల్ చేయొచ్చు అనేది వెరిఫై చేద్దాం దీన్ని. రైట్, సో దీనికి మనం కొంచెం ప్లేస్ కావాలి, ఆ ప్లేస్ కావాలి కాబట్టి నేను దీన్ని కొంచెం అడ్జస్ట్ చేస్తున్నాను. రైట్, రైట్. సో ఇప్పుడు చూడండి, దెర్ ఆర్ 6 పర్సన్స్ A, B, C, D, E అండ్ F అనేది ఇచ్చారు. సో అంటే మొత్తం మీద మన దగ్గర 6 పర్సన్స్ ఉన్నారంట. సో వాళ్ళు ఎవరు అని అంటే ఇక్కడ 6 పర్సన్స్ A, B, C, D, E అండ్ F. ఓకే, సో అయితే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే దాంట్లో A, B, C అండ్ F ఆర్ మేల్ అంట. A మేల్ అంట, ఓకేనా, B కూడా మేల్ అని చెప్పాడు, అండ్ C కూడా మేల్ అని చెప్పిర్రు, అండ్ నెక్స్ట్ F కూడా మేల్ అని చెప్పిండు. అంటే డీసీలు ఎవరు అవ్వాలంటే ఫీమేల్స్ అవ్వాలి, ఓకేనా, ఫీమేల్స్ అవ్వాలి. నెక్స్ట్ ద హైట్స్ ఆఫ్ A ఈజ్ 5.2 అని అంట. ఏ హైట్ 5.2 అని చెప్పాడు, ఏ హైట్ 5.2 అండ్ B ఈజ్ 5.7, B హైట్ 5.7 అంట. C హైట్ ఏమో 5.9 అని చెప్పాడు, C హైట్ 5.9, ఓకే, C హైట్ 5.9 అండ్ D ఈజ్ 5.4, 5.4 హైట్ D కలిగి ఉన్నాడంట. నెక్స్ట్ E ఈ 6.4 ఫీట్ అని అంట, E 6.4, నెక్స్ట్ వచ్చేసి 6.1 ఫీట్ తోటి F ఉన్నాడని చెప్పాడు. ఓకే, సో అయితే అవుట్ ఆఫ్ దిస్ ఆల్ ABC అండ్ E లైక్ షుగర్ అంట. ఓకే, సో ABCE అంట. సో ఏ షుగర్ని ఇష్టపడతారంట, B కూడా షుగర్ని ఇష్టపడతారంట, నెక్స్ట్ ఏ కూడా షుగర్ని C కూడా షుగర్ని ఇష్టపడతారంట, ABC అండ్ E లైక్ షుగర్ అంట. ఓకే, L షుగర్. నెక్స్ట్ షుగర్ అంటే SU అని పెట్టాను నేను ఇక్కడ, అండ్ DF లైక్ సాల్ట్ అంట. ఓకే, సో వీళ్ళేమో సాల్ట్ లైక్ చేస్తారని చెప్పాడు, DFలు మాత్రం సాల్ట్ లైక్ చేస్తారని చెప్పాడు. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే పర్సన్స్ హూ హ్యావ్ ఏ హైట్ ఆఫ్ మోర్ దాన్ 5.5 వేర్ బ్లాక్ అండ్ అదర్ వేర్ వైట్ అంట. 5.5కి పైన ఉన్న వాళ్ళందరూ బ్లాక్ అంట. సో వీళ్ళు బ్లాక్ కలరే కదా, సో వీళ్ళు బ్లాక్ కలర్, 5.5కి పైన, 5.5 కాబట్టి ఇక్కడ కూడా బ్లాక్ కలర్. నెక్స్ట్ 6 కూడా బ్లాక్ కలర్, 6 కూడా బ్లాక్ కలర్. నెక్స్ట్ 6.1 కూడా బ్లాక్ కలర్. ఓకే, సో నెక్స్ట్ వెరిఫై చేసినట్లయితే 5.2 కాబట్టి ఇది వైట్ కలర్. నెక్స్ట్ ఇక్కడ కూడా వైట్ కలర్ తీసుకోవాలి, 5.4 కూడా వైట్ కలర్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇట్లా మనం తీసుకున్నాం. దీంట్లో ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే హూ అమాంగ్ దిస్ ఈజ్ ద షుగర్ లవింగ్ మేల్ హూ డస్ నాట్ వేర్ బ్లాక్ అనేది ఇచ్చారు. సో అంటే ఇక్కడ మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు అంటే, సో అందులో హూ అమాంగ్ దిస్ ఈజ్ ద షుగర్ లవింగ్ మేల్ హూ డస్ నాట్ వేర్ బ్లాక్ అనేది ఇచ్చాడు. అంటే షుగర్ని ఇష్టపడేటువంటి మేల్ కావాలంట. షుగర్ని ఇష్టపడేటువంటి మేల్ వాళ్ళు బ్లాక్ డ్రెస్ వేసుకోకూడదంట. షుగర్ని ఇష్టపడేటువంటి మేల్ అంటే ఇక్కడ చూడండి, షుగర్ని ఇష్టపడుతున్నారు మేల్ పర్సన్ అండ్ వైట్ కలర్ వేసుకున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఆన్సర్ని ఏగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకేనా, రైట్. ఇక్కడ మనకి ఎక్కడైనా చాయిస్ ఉందా అని అంటే చూడండి, ఇక్కడ తెలుగులో కూడా వీరు చక్కెరని ఇష్టపడుతూ నలుపు రంగు దుస్తులను ధరించని వారెవరో అన్నాడు. షుగర్ని ఇష్టపడుతూ నలుపు రంగు దుస్తులను ధరించని వారు. హూ అమాంగ్ దిస్ ఈజ్ ద షుగర్ లవింగ్ మేల్ అనేది ఇచ్చాడు. తెలుగులో మేల్ అనేది పర్లేదు, పురుషుడు అనేది. సో కాబట్టి మనం ఇక్కడ వైట్ ఇక్కడ మనకి సాల్ట్ అనేది ఉంది. షుగర్ వైట్ అండ్ షుగర్ కాంబినేషన్లో ఉంది, ఏ ఒక్కడే కాబట్టి. సో కంపల్సరీ 62కి మనం ఆన్సర్ 2ని ఏగా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఓకే, ఇది 63 చెక్ చేద్దాం. 63ని మనం చెక్ చేసుకున్నట్లయితే మన దగ్గర నెంబర్స్ చూడండి, ఈ నెంబర్స్ ఏమేమి ఉన్నాయనంటే
2 3 5 7 11 అనేది ప్రైమ్ నెంబర్. సో కాన్సిక్యూటివ్ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. మరి 3 4 6 8 అని అంటే 2 తర్వాత నెంబర్, 3 తర్వాత నెంబర్, 5 తర్వాత నెంబర్, 7 తర్వాత నెంబర్ ఉంది. 11 తర్వాత నెంబర్ 12 అవుతుంది కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుంది అంటే 11/12. సో 11/12 అనేది ఎక్కడ నుంచి చూడండి, ఆప్షన్ 3లో కనిపిస్తుంది 11/12 అనేది. ఓకే, ఇది 63. నెక్స్ట్ 64 చెక్ చేద్దాం. సో ఇక్కడ 64లో చెక్ చేస్తే లేక్ అనేది ఉంది. లేక్ PEOI అనేది ఉంది. PEOI. ఓకే, సో ఇది నెంబర్ 12, 1, ఇది 11 అండ్ ఇది 5. నెక్స్ట్ ఇది 9, ఇది 15 అండ్ ఇది 5 అండ్ నెక్స్ట్ ఇది 16. 12 + 4 ఏమవుతుందంటే 16, 1 + 4 5 అవుతుంది, 11 + 4 15 అవుతుంది, 5 + 4 9 అనేది అవుతుంది. నెక్స్ట్ మీట్ అనేది ఉంది. సో మరి మీట్ MEAT మీట్ని చెక్ చేస్తే ఇది 13, ఇది 5, ఇది 1, ఇది 20. అంటే ప్లేస్ వాల్యూస్ తీసుకున్నాం. 13 + 4 17, 17 ఇట్ మీన్స్ Q. సో Q అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉందో చూద్దాం. అన్నీ కూడా చెక్ చేయొద్దు, మీరు ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఇదే మెయిన్ పాయింట్. సో Q అనేది ఎన్ని ఆప్షన్స్లో ఉంటుందంటే 2 ఆప్షన్స్లో ఉంది. సో 1 2ని ఎలిమినేట్ చేసేసాము. నెక్స్ట్ 5 + 4 అనేది ఏమవుతుందంటే 9, 9 మీన్స్ I. Q తర్వాత I ఉన్నటువంటి ఆప్షన్ ఏముంది? ఓకే, 2 ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఒక్కసారి మీరు ఆప్షన్ చూస్తుంటే అసలు ఇది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు మనం. సో 1 + 4 5 అనేది అవుతుంది, రెండింటిలో 5 అనేది ఉంది. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే QI లాస్ట్లో ఇక్కడ మనం చేంజ్ చేద్దాం. రెండు కూడా సేమే ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో ఇది వైగా రాస్తున్నా. సో కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు అని అంటే దీనికి సో ఆప్షన్ 3ని కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సో అంటే 1 + 4 అనేది ఏమవుతుందంటే 5, 5 మీన్స్ ఏమవుతుంది అని అంటే 1 + 4 5, 5 మీన్స్ E. నెక్స్ట్ 20 + 4 ఏమవుతుంది అంటే 24, 24 మీన్స్ X. సో కాబట్టి ఇక్కడ లాస్ట్ లెటర్ నేను చేంజ్ చేశాను QIEX. యాక్చువల్లీ అది Y అనేది ఉండాలి లాస్ట్ లెటర్ అనేది. సో కాబట్టి ఇక్కడ మనకి ఏమైందనంటే నేను 4th ఆప్షన్ కరెక్షన్ చేసి 3rd ఆప్షన్లో ఇక్కడ నేను ఆన్సర్ అనేది పెట్టాను. 65 ఇక్కడ చెక్ చేసుకున్నట్లయితే లెటర్ సిరీస్ అనేది కనిపిస్తుంది. IMQ, GKO, EIM, బ్లాంక్ AEI అనేది ఉంది. సో అయితే ఇట్లాంటి క్వశ్చన్స్ మనం డీల్ చేసేటప్పుడు ఏం చేయాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ లెటర్ ఏముంది అనేది చూద్దాం. సో ఇక్కడ మనకి ఫస్ట్ లెటర్స్ అనేవి ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ఫస్ట్ లెటర్స్లో కనిపిస్తున్నటువంటి లెటర్ ఇక్కడ మనకి I అనేది ఉంది. నెక్స్ట్ గ్రూప్లో ఫస్ట్ లెటర్ అనేది ఏముంది? G అనేది ఉంది. నెక్స్ట్ తర్వాత లెటర్ అనేది ఏముంది? E అనేది ఉంది. నెక్స్ట్ తర్వాత లెటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెక్స్ట్ తర్వాత లెటర్ A అనేది ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనం ఇట్లా తీసుకోకన్నా ముందే మనం ఒకటి ఐడెంటిఫై చేయొచ్చు. ఫస్ట్ లెటర్ అనేది C ఉంది. సో కాబట్టి నేను ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ అనేది ఇట్లా రాయడం కన్నా ఎగ్జామినేషన్స్లో మనం డైరెక్ట్గా ఇక్కడ C వస్తుంది కాబట్టి ఫస్ట్ లెటర్ కనుక్కోకుండా ఉండడం అనేది మనం టైం సేవ్ చేసుకునేటువంటి ప్రాసెస్. బట్ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి అండ్ అదర్ క్వశ్చన్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఎట్లా డీల్ చేస్తారు అనే ప్రాసెస్ అయితే నేను చెప్తున్నాను ఇక్కడ. ఓకే, సో దీని కరస్పాండింగ్ నెంబర్ ఏమవుతుందంటే 9, దీని నెంబర్ 7, నెంబర్ 5, దీని నెంబర్ 1. సో అయితే ఇక్కడ 9 - 2 ఏమవుతుందంటే 7 అనేది అవుతుంది. 7 - 2 అనేది ఏమవుతుందంటే 5 అవుతుంది. సో మరి 5 - 2 అనేది ఏమవుతుంది అంటే 3 అవుతుంది. 3 ఇట్ మీన్స్ C. ఓకే, సో అన్ని లెటర్స్ ఫస్ట్ లెటర్ Cనే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకి 3 - 2 అనేది కూడా చెక్ చేసుకున్నట్లయితే వెరిఫై చేసుకున్నట్లయితే 1 Aతో మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ లెటర్స్ అనేవి తీసుకుందాం. సెకండ్ లెటర్స్ ఏమున్నాయో చూడండి. M అనేది ఉంది. సో M తర్వాత K అనేది ఉంది. నెక్స్ట్ I అనేది ఉంది. ఆ తర్వాత బ్లాంక్ అనేది ఉంది. తర్వాత ఈని మనం ఇక్కడ కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో M నెంబర్ ఏమవుతుందంటే 13, K నెంబర్ 11, I నెంబర్ 9, ఈ నెంబర్ 5. సో సిమిలర్లీ ఇక్కడ కూడా -2 అండ్ -2, 9 - 2 దట్ ఈక్వల్ టు 7, 7 ఇట్ మీన్స్ Z. సో అంటే ఫస్ట్ లెటర్ C, తర్వాత సెకండ్ లెటర్ అనేది G అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది. C తోటి ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3 అనేది కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఇంకా మనం అయితే నార్మల్గా అయితే ఎగ్జామినేషన్స్లో ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సో థర్డ్ లెటర్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే థర్డ్ లెటర్స్ అనేది వెరిఫై చేద్దాం. చూడండి, Q అనేది ఉంది. నెక్స్ట్ గ్రూప్లో థర్డ్ లెటర్ O అనేది ఉంది. నెక్స్ట్ గ్రూప్లో థర్డ్ లెటర్ అనేది M కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ గ్రూప్లో తర్వాత లెటర్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి, బ్లాంక్ వదిలిపెట్టా. తర్వాత I అనేది ఇక్కడ కన్సిడరేషన్ తీసుకున్నాం. అయితే ఇక్కడ Q నెంబర్ 17 అవుతుంది, O నెంబర్ 15 అనేది అవుతుంది, M నెంబర్ 13, I నెంబర్ 9 అనేది అవుతుంది. ఓకే, సో అయితే ఇక్కడ 17, 15 అవుతుంది అని అంటే సిమిలర్లీ -2 అండ్ -2 అండ్ 13 - 2 మనకి 11, 11 అంటే K. సో లాస్ట్ లెటర్ K అనేది కనిపిస్తుంది కాబట్టి చూడండి. సో మనం ఆన్సర్ CGK అనేది ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 65. 66 చూద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 66. మరి యాక్చువల్లీ ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే K కరస్పాండింగ్ నెంబర్ అనేది ఏమవుతుంది? K నెంబర్ 11, M నెంబర్ 13, P నెంబర్ 16, T నెంబర్ 20. బట్ వీటికి ఎట్లా ఇంక్రీజింగ్ అనేది అవుతుందని చెక్ చేసుకున్నట్లయితే 11 + 2 13 అవుతుంది, 13 + 3 16 అవుతుంది, 16 + 4 20. నెక్స్ట్ మనం యాడ్ చేయాల్సింది ఏంటంటే 5, 20 + 5 అనేది 25 అవుతుంది. 25 అంటే Y25. సో Y25 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది అనమాట మనకి. ఓకే, సో ఇది మనం దీన్ని ఇట్లా డీల్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 67 చెక్ చేద్దాం. చూడండి, క్వశ్చన్ నెంబర్ 67లో సేమ్ మనకి C కరస్పాండింగ్ నెంబర్ 3 అనేది ఉంది.
నెక్స్ట్ 3 5 అనేది వచ్చింది అంటే ఇక్కడ మనకి +2 అవుతుంది. మరి 5 7 అయిందంటే అగైన్ +2 అయింది. 7 + 2 అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్కి తీసుకున్నట్లయితే 7 + 2 9 అనేది అయింది. 9 + 2 అని అంటే ఇక్కడ 11 తీసుకోవచ్చు. సో K11 అనేది ఎక్కడ ఉందో చూద్దాం. చూడండి K11 అనేది ఎక్కడ ఉంది అని అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది. అండ్ ఇంకో నెక్స్ట్ లెటర్ కనుక్కోవాలి అని అంటే మళ్ళీ అగైన్ +2 చేస్తే 11 + 2 అంటే 13, 13 అంటే M13గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. M13. ఓకే, సో మరి M13 ఆప్షన్ 3లో కనిపిస్తుంది కాబట్టి ఆప్షన్ 3 ఇస్ అవర్ ఆన్సర్ ఫర్ క్వశ్చన్ నెంబర్ 67. నెక్స్ట్ 68 చెక్ చేద్దాం. చూడండి 68 ఇట్లా మనకి ఎప్పుడైనా కానీ ఈ మిక్స్డ్ ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ అనేవి ఇక్కడ న్యూమరల్స్ అనేవి కనిపించాయి అని అంటే మనం ఎప్పుడు కూడా ఫోకస్ పెట్టాల్సింది ఆల్ఫాబెట్స్ మీదనే. నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తూ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఎగ్జామినేషన్స్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి ACZE అనేది ఉంది. సో ఫస్ట్ డయాగ్రామ్లో ACZE అనేది కనిపిస్తుంది. A మీన్స్ 1, C మీన్స్ 3, G మీన్స్ 7, E మీన్స్ 5. ఓకే, సో ఇక్కడ +2 కనిపిస్తుంది. 3 + 4 ఇక్కడ 7 అయింది. 7 5 అనేది అయింది. ఓకే, ఈ కదా ఫస్ట్ తీసుకోవాల్సింది. ఇక్కడ మనం ఈ తీసుకోవాలి. 1 సెకండ్. ACEZ అనేది ఉంది. ఇక్కడ మనం చెక్ చేసిన ఇది 5, ఇది 7 అవుతుంది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే 3 + 2 5 అనేది వచ్చింది. 1 + 2 3 C వచ్చింది. అండ్ 3 + 2 5 5 అంటే E అనేది వచ్చింది. నెక్స్ట్ 5 + 2 7 అనేది వచ్చింది. సో అంటే ఇట్లా మ్యాచ్ అయిందనమాట ఇది ఫస్ట్ డయాగ్రామ్లో. నెక్స్ట్ డయాగ్రామ్లో చూడండి I అనేది ఉంది. I తర్వాత K ఉంది, తర్వాత M ఉంది, తర్వాత O ఉంది. ఇక్కడ కూడా మనం ఏం తీసుకోవచ్చు, I కరెస్పాండింగ్ నెంబర్ 9, K నెంబర్ 11, M నెంబర్ 13, O నెంబర్ 15 అనేది ఉంది. సో సేమ్ ఇక్కడ కూడా బిఫోర్లో చేసినట్టే +2 ప్రాసెస్ అనేది జరుగుతుంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అనేది అయింది. హియర్ టు హియర్ +2 అనేది అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి +2 అనేది అవుతుంది. సో కాబట్టి అన్నీ కూడా మ్యాచ్ అయ్యాయి. నెక్స్ట్ అక్కడ మనకి ఏముంది అని అంటే చూడండి Q అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ లెటర్ ఇక్కడ మనకు కనిపిస్తుంది అంటే Q ఉంది. తర్వాత బ్లాంక్ ఇచ్చాడు, క్వశ్చన్ మార్క్ ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ U అనేది ఉంది, తర్వాత W అనేది ఉంది. ఓకే, సో మరి Q నెంబర్ ఏమవుతుందంటే 17, U నెంబర్ 21, W నెంబర్ 23. మరి సేమ్ ఇక్కడ కూడా మనం చేసినట్టు +2 చేస్తే 17 + 19 ఇట్ మీన్స్ ఎస్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక్కటే కనిపిస్తుంది కూడా ఆప్షన్ 3 మనం ఆన్సర్గా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సో ఎగ్జామినేషన్స్లో మనమైతే ఇట్లా టైం సేవ్ చేసుకోవాలి కానీ అన్నెసెసరీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం అక్కడ ఏదో ట్రై చేసి మాత్రం టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఎగ్జామినేషన్స్లో. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 68. నెక్స్ట్ 69 చెక్ చేద్దాం. చూడండి 69లో కూడా చెప్పా, ఇప్పుడే మనం డిస్కస్ చేసాము. సో మన దగ్గర ఆల్ఫాబెట్స్ అండ్ నెంబర్స్ ఉన్నాయి. నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ఫాబెట్స్ని ఇక్కడ బేస్ చేసుకుంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ఫాబెట్స్ ఏ ఉంది, తర్వాత C కనిపిస్తుంది, తర్వాత E కనిపిస్తుంది, తర్వాత G కనిపిస్తుంది, తర్వాత I, తర్వాత K, తర్వాత M అనేది కనిపిస్తుంది. మరి ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ అనేది ఉంది. సో A మీన్స్ 1 అవుతుంది, C మీన్స్ 3, E మీన్స్ 5, G మీన్స్ 7, I మీన్స్ 9, K మీన్స్ 11, M మీన్స్ 13 అనేది ఉంది. సో అయితే 1 + 2 ఏమవుతుంది అంటే 3 అవుతుంది. 3 + 2 5 అనేది అవుతుంది. 5 + 2 7 అనేది అవుతుంది. 7 + 2 9 అనేది అవుతుంది. 9 + 2 11 అవుతుంది. 11 + 2 13. సో సిమిలర్లీ 13 + 2 15, 15 ఇట్ మీన్స్ O అనేది ఆప్షన్స్ ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనం నెంబర్స్ లేకుండా కూడా మనం ఆన్సర్ కన్ఫర్మ్ చేసాం. బట్ ఇక్కడ ఆప్షన్స్ నెంబర్ 83 అనేది ఉంది కాబట్టి అది కూడా వెరిఫై చేద్దాం. సో నెంబర్స్ ఇక్కడ తీసుకుంటే 8 ఉంది, తర్వాత 11, తర్వాత 16, తర్వాత 23, తర్వాత 34 అండ్ 47, 64 అనేది ఉంది. దీని తర్వాత అసలు 83 ఎలా వచ్చిందనేది చూద్దాం. 8 11 అవుతుందంటే ఇక్కడ మనకి ఏమవుతుంది +3 అనేది అవుతుంది. 11 16 అయింది అని అంటే ఏమైంది +5 అనేది అయింది. నెక్స్ట్ 16 23 అనేది అయింది ఎందుకంటే +7 అనేది అయింది. 23 34 అయిందంటే +11 అయింది. అంటే ఇక్కడ చూడండి, సో మనకి 3 5 7 11 అనేవి నెంబర్స్ ఏమవుతున్నాయంటే ప్రైమ్ నెంబర్స్. సో 34 తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఏమవుతుందంటే 13. సో 4 + 3 7 అవుతుంది, 3 + 1 అనేది 4 అవుతుంది. సో ఇక్కడ మనకి 13 తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ అనేది ఏమవుతుంది అంటే 13 తర్వాత వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ 17 అనమాట. 17 తీసుకున్నట్లయితే 7 7 64 అనేది వచ్చింది. సో నెక్స్ట్ 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ తీసుకున్నట్లయితే 19. సో 9 + 4 అని అంటే ఇక్కడ 9 + 4 అని అంటే ఇక్కడ 13 కాబట్టి 1 క్యారీ చేద్దాం. 6 + 1 అంటే 83 అనేది వచ్చింది. సో కాబట్టి మనం O అండ్ 83 అనేది కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను ఆల్రెడీ ఆల్ఫాబెట్స్ తోటి అంటే ఆన్సర్ని కన్ఫర్మ్ చేసిన తర్వాత మళ్ళీ ఇవి ఎక్స్ట్రాగా తీసుకోవడం అనేది మనకు టైం వేస్ట్ అవుతున్నట్లే కదా ఎగ్జామినేషన్స్లో. సో కాబట్టి ఇది వెరిఫై చేయండి. 70 చెక్ చేద్దాం. చూడండి క్వశ్చన్ నెంబర్ 70. మళ్ళీ ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే ఏమవుతుందంటే చూడండి, మనకు ఒక చిన్న లాజిక్ అనేది ఉంది. ఇక్కడ A ఫస్ట్ లెటర్ అండ్ C సెకండ్ లెటర్, తర్వాత E అనేది థర్డ్ లెటర్. ఈ ఫార్మాట్ తీసుకున్నాడు. సో అంటే A C E తీసుకున్నాడు. A నెంబర్ 1, C నెంబర్ 3, E నెంబర్ 5. సో అంటే ఇక్కడ మనకి +2 చేశాడు, ఇక్కడ కూడా +2 చేసిండు. సో అంటే మనకి ఈ ఫార్మాట్లో అనేది ఉంది. నెక్స్ట్ S నుంచి U అనేది వచ్చింది, U నుంచి W అనేది వచ్చింది. SUW. సో మరి SUW అని అంటే S నెంబర్ ఏమవుతుందంటే 19, U నెంబర్ 21, W నెంబర్ 23 అనేది వచ్చింది. సో అంటే ఓవరాల్గా ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే మామూలుగా మనం ఒకటే డయాగ్రామ్లో ఉన్నటువంటి వాటిని వెరిఫై చేసుకోవాలి. కానీ సమ్ టైమ్స్ ఏం చేయాలి అని అంటే ఒక డయాగ్రామ్ నుంచి నెక్స్ట్ డయాగ్రామ్కి కూడా ఇంటర్లింక్ అనేవి ఉండొచ్చు. సో కాబట్టి ఈ ప్యాటర్న్లో మనం తీసుకున్నట్లయితే 19 + 2 ఏమవుతుందంటే 21,
21 + 2 ఏమవుతుందంటే 23 అనేది అవుతుంది. 21 + 2 అనేది ఏమవుతుందంటే 23 అనేది అవుతుంది. క్లియర్? సో అయితే ఇప్పుడు మనకి ఐడియా అనేది వచ్చింది కాబట్టి మరి జీకి ఐకి రిలేషన్ ఉంటుంది, కేకి రిలేషన్ ఉంటుంది, వైకి ఏకి అండ్ సికి రిలేషన్ అనేది ఉంటుంది. మనం ఇక్కడ ఇవి ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మరి ఓవరాల్గా ఎం అనేది తీసుకుంటున్నా. ఇక్కడ చూడండి, నేను ఎం అనేది తీసుకున్నా, ఎంకి ఇక్కడ మనం +2 చేయాలి. సో 13 + 2 అనేది తీసుకున్నట్లయితే 15 ఇట్ మీన్స్ ఓ. అంటే ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఓ అనేది రావాలి. ఓ ఎక్కడ వచ్చిందంటే చూడండి, ఆప్షన్ 1లో వచ్చింది. అంటే మీకు అర్థమవుతుందని అనుకుంటా నేను చెప్పినటువంటి పాయింట్ అనేది. అంటే మనం అవసరం లేనటువంటి అన్నీ కూడా ఫైండ్ అవుట్ చేసుకుంటూ కూర్చోకూడదు. మనం వెరిఫై చేసిన తర్వాత మన ఆప్షన్ ఎక్కడ ఉంది అనేది కూడా చూడాలి. ఎందుకనంటే ఆప్షన్స్ కూడా క్వశ్చన్స్లో ఒక పార్టే కాబట్టి సో ఆప్షన్స్ వెరిఫై చేయడం అనేది చాలా చాలా మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట దీంట్లో. ఓకే, సో అది నెక్స్ట్ వెరిఫై చేసినట్లయితే మనకు అది అయిపోయింది. నెక్స్ట్ ఈ అనే దానికి తీసుకుందాం. ఈ అంటే 5 + 2 తీసుకున్నట్లయితే ఏమవుతుంది, 5 + 2 అంటే 7 ఇట్ మీన్స్ జీ. అంటే దీనికి 5 కదా, 5 + 2 చేస్తే 7 రావాలి. 7 అంటే జీ అనేది ఇక్కడ ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ అదే మ్యాచ్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, నెంబర్స్ని అబ్జర్వ్ చేయండి. సో నెంబర్స్ అనేది ఇక్కడ తీసుకున్నట్లయితే 23 ఇక్కడ, 29 ఇక్కడ, 31 ఇవేమవుతున్నాయంటే 23, 29 అండ్ 31 అనేవి ప్రైమ్ నెంబర్స్ అవుతున్నాయి. ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అనేవి అవుతున్నాయి. ఓకే, సో మరి మనకి ఇక్కడ 37, 41, 43 అనేవి కూడా ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ 47 తర్వాత మనకు వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ అని అంటే 53 అనేది వస్తుంది. ఓకేనా, 53 తర్వాత మనకు వచ్చేటువంటి ప్రైమ్ నెంబర్ ఏంది అని అంటే ఇక్కడ మనకి 57 అనేది వస్తుంది. ఓకే, సో కాబట్టి ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే ఈ ప్రైమ్ నెంబర్స్ అనే వాటిని వెరిఫై చేయాలి మనం. 53 అనేది ఇక్కడ ఉంది. సో అంటే ఇక్కడ ఓజీ 53 అనేది వచ్చింది కాబట్టి 53 మనం నెంబర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో మనకు ఒక డయాగ్రామ్ నుంచి ఆల్టర్నేట్ డయాగ్రామ్కి, అంటే ఒక డయాగ్రామ్ నుంచి నెక్స్ట్ డయాగ్రామ్కి ఇంటర్లింక్ అనేవి ఉన్నాయి. సో ఇది కొంచెం డిఫరెంట్ క్వశ్చన్. యాక్చువల్గా అయితే ఇట్లా రావడానికి ఛాన్సెస్ అనేది లేదు, కానీ ఇట్లా ఎగ్జామినర్ ఏదైనా తీసుకోవచ్చు. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఓకే, 70. నెక్స్ట్ 71 చెక్ చేద్దాం. చూడండి, 71లో ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ఇట్లాంటివి కొంచెం మనకి ఎగ్జామినేషన్లో ఎగ్జామినర్ కాంప్లికేట్గా అడగడానికి కూడా ఛాన్సెస్ అనేది ఉంది. లేదు అని అంటే ఇవి కొంచెం సింపుల్గా కూడా వస్తుంటాయి. అయితే ఇక్కడ మనం వెరిఫై చేయాల్సింది ఏంటంటే ఎక్స్ పక్కనే వై ఉంది. ఎక్స్ పక్కనే వై ఉందంటే వైకి బిఫోర్ ఎక్స్ ఉన్నట్లే కదా. మరి వైకి బిఫోర్ ఎక్స్ రాయొచ్చు కదా ఇక్కడ. నెక్స్ట్ ఎందుకంటే వైకి బిఫోర్ ఎక్స్ ఉంది చూడండి. నెక్స్ట్ కే తర్వాత ఎక్స్ ఉంది, కే తర్వాత ఎక్స్ రాసాను నేను, కే తర్వాత ఎక్స్ ఉంది. మరి జెడ్ తర్వాత ఇక్కడ చూడండి, జెడ్ తర్వాత కే ఉంది అని అంటే, జెడ్ తర్వాత కే ఉంది అని అంటే, జెడ్ తర్వాత కే ఉండాలి అని అంటే కేకి బిఫోర్ జెడ్ ఉండాలి కదా. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, XY ZK X అనేది ఉంది. నెక్స్ట్ జెడ్ అనేది ఉంది ఇక్కడ. జెడ్కి ముందు ఏమి ఉండాలి, వై అనేది ఉండాలి. ఓకేనా, జెడ్కి ముందు ఏమి ఉండాలంటే వై ఉండాలి. XY ZK X, XY ZK, XY ZK, XY ZK, XY ZK, మళ్ళీ రావాల్సింది ఏంటంటే ఎక్స్. సో అంటే చూడండి ఇక్కడ మనకి ఎగ్జామ్ ఎట్లా డివైడ్ చేశారంటే దీన్ని XYZకి ఒక 4 లెటర్స్, XYZకి ఒక 4 లెటర్స్, XYZకి ఒక 4 లెటర్స్, XYZకి ఒక 4 లెటర్స్ డివైడ్ చేసిన తర్వాత మళ్ళీ రావాల్సినటువంటి లెటర్ ఏంటంటే ఎక్స్. సో అంటే ఇదొక సెట్, ఇదొక రిపీటెడ్ సిరీస్ అని అంటాం. XYZK అనేది మనకి ఇక్కడ 4 టైమ్స్ రిపీట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్స్ వచ్చేసి ఇక్కడ ఆగింది. చాలా మెంబర్స్ ఏం చేస్తారని అంటే దీన్ని ఇట్లా మొత్తం 4 4 4 4 అని అంటే 16 17 ఉన్నాయి కదా, మరి ఎట్లా డివైడ్ చేసుకోవాలి, డివైడ్ చేసుకుని ఇట్లా రాస్తుంటారు కొంతమంది. XY బ్లాంక్ కే రాస్తారు, ఇది ఫస్ట్ దాన్ని. నెక్స్ట్ దాన్ని ఏం చేస్తారంటే X బ్లాంక్ ZK అనేది రాస్తారు. ఇట్లా రాసినప్పుడు ఇది 2 మ్యాచ్ అయినాయి కాబట్టి, ఈ 2 మ్యాచ్ అయినాయి కాబట్టి ఇక్కడ Z తీసుకోవాలి, ఇక్కడ Y తీసుకోవాలని చేస్తూ ఉంటారు. ఇట్లా కూడా చేయొచ్చు. బట్ ఏంటంటే మనము అంత టైం అనేది మనం స్పెండ్ చేయకుండా ఇట్లాంటి సింపుల్ క్వశ్చన్స్ అయితే తీసుకోవచ్చు. ఏదైనా అనాలిసిస్ చేసేదైతే ఒకవేళ నువ్వు ఇట్లా తీసుకోవచ్చు. సేమ్ కనిపిస్తున్నప్పుడు ఏం చేయాలి, వైకి ఎక్స్కి ఆఫ్టర్ వై ఉంది కాబట్టి వైకి బిఫోర్ ఎక్స్ అనేది ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకుంటే సరిపోతుంది. సో అయితే ఇప్పుడు మనకి ఈ బ్లాంక్ ప్లేసెస్లో ఉన్నవే తీసుకోవాలి. మరి Z పక్కన ఏమొస్తుంది, వై అనేది వస్తుంది, వై పక్కన ఎక్స్ వస్తుంది, ఎక్స్ పక్కన ఇక్కడ మనకి కే అనేది వస్తుంది, కే పక్కన ఎక్స్ అనేది వస్తుంది. ZY XKX అనేది ఉంది, ZY XKX, ZY XKX అనేది ఎక్కడ కనిపిస్తున్నాడో ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 71. ఓకే, క్వశ్చన్ నెంబర్ 72 చెక్ చేద్దాం. చూడండి, దీన్ని మనం ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని, ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ని డెసిషన్ మేకింగ్ అని అంటాం. యాక్చువల్లీ ఇట్లాంటిది ఏంటంటే ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినటువంటి పర్సన్స్ని వాళ్ళ ప్రొఫైల్ని మనం సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ చేయకూడదా, అక్కడ ఉన్నటువంటి అంటే ఆ సిలబస్ కానీ లేదంటే ఏజ్ క్రైటీరియా ఇట్లాంటి వాటిని బేస్ చేసుకొని ఒక పర్సన్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మనకి ఇస్తారు. సో వాళ్ళని మనం సెలెక్ట్ చేయాలా లేదా అని డిసైడ్ చేసే ప్రాసెస్నే మనము ఈ డెసిషన్ మేకింగ్గా చెప్తాం. సో అయితే ఇక్కడ 72, 74 క్వశ్చన్స్లో అసలు ఇన్ఫర్మేషన్ ఏముందనేది చదువుదాం. సో ఇక్కడ మనకి దీస్ క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఏ కంపెనీ dealing with a software product is looking for candidates
ఫర్ ద పోస్ట్ ఆఫ్ మార్కెటింగ్ డైరెక్టర్ ద ఫాలోయింగ్ ఆర్ ద క్రైటీరియా ఇన్ సెలెక్టింగ్ ద క్యాండిడేట్ ఫర్ ద పోస్ట్ అనేది ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి మనకి సాఫ్ట్వేర్ ప్రొడక్ట్స్కి సంబంధించినటువంటి జాబ్ చేయడానికి క్యాండిడేట్ సెలెక్ట్ చేయడానికి మార్కెటింగ్ డైరెక్టర్ పోస్ట్ అనే వాడిని బేస్ చేసుకొని ఇక్కడ ఒక ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇచ్చాడంట. మరి ఆ సెలెక్టింగ్ క్యాండిడేట్స్ ఆ పోస్ట్కి ఏమి ఎలిజిబిలిటీస్ కావాలనేది కింద ఇచ్చాడు ఇక్కడ మనకి. ఓకే, సో మరి ఫస్ట్ దాన్ని చెక్ చేసుకున్నట్లయితే BA గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్లో అయినా కానీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలని చెప్పాడు. అండ్ సెకండ్ వన్ బీ లెస్ దాన్ 40 years ఏజ్. సో అంటే 40 years కన్నా తక్కువ ఏజ్ ఉండాలంట వాళ్ళకి. హ్యావ్ అట్లీస్ట్ 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చాడు అనమాట. ఓకే, సో 6 years ఎక్స్పీరియన్స్ ఉండాలంట ఆ పర్సన్స్కి. నెక్స్ట్ సైన్ ఏ బాండ్ ఆఫ్ 3 years ఇఫ్ ద క్యాండిడేట్ ఫుల్ఫిల్స్ ఆల్ అదర్ క్రైటీరియా ఎక్సెప్ట్. అంటే ఇక్కడ చూడండి అక్కడ చెప్పినటువంటి ఎలిజిబిలిటీస్ అన్నీ ఉన్నా కానీ 3 years బాండ్ రాయడానికి వాళ్ళు కంపల్సరీ అగ్రీ చేసి ఉండాలన్నమాట. అంటే వాళ్ళు రెడీగా ఉండాలి. సో 3 years బాండ్ ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉండాలి. క్లియర్. సో నెక్స్ట్ 5th వన్ చెక్ చేసుకున్నట్లయితే క్రైటీరియా ఒకవేళ ఎగ్జామ్షన్స్ అనేది చూడండి. ఎగ్జాప్ట్ అని అంటే ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే క్రైటీరియా 3 బట్ ఈజ్ అన్ MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ దెన్ హీ ఆర్ షీ మస్ట్ బీ రిఫర్ టు బీ ద HR మేనేజర్. సో క్రైటీరియా 3 అని అంటే హ్యావ్ అట్లీస్ట్ 6 years ఆఫ్ అంటే ఎక్స్పీరియన్స్ లేకపోతే వాళ్ళని ఏం చేయాలంటే HR మేనేజర్ దగ్గర పంపించాలంట. నెక్స్ట్ 6th వన్ చెక్ చేసినప్పుడు క్రైటీరియా 1. సో 1 అంటే ఏంది బీ గ్రాడ్యుయేట్ ఇన్ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంది ఇక్కడ. బట్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ అండ్ హ్యాస్ అట్లీస్ట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ దెన్ హీ ఆర్ షీ మస్ట్ బీ రిఫర్ టు ద చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ బేస్ అనేది ఇచ్చాడు. సో అంటే ఒకవేళ క్రైటీరియా 1 అని అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మనకి ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ టు బి సెలెక్టెడ్ అంటే ఫస్ట్ ఇచ్చాడు. సెకండ్ ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ టు బి రిజెక్టెడ్ అనేది ఇచ్చాడు. రిజెక్ట్ చేస్తేనేమో సెకండ్ ఆప్షన్ తీసుకోవాలంట. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ టు బి రిఫర్డ్ ఐదర్ టు ద HR మేనేజర్ ఆర్ టు ద చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అనేది ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ ఇఫ్ ద డేటా ఈజ్ అన్అడెక్వేట్ టు టేక్ ఎ డెసిషన్ అనేది ఇచ్చాడు. అది రాంగ్ అంటే అక్కడ సమాచారం సరిపోకపోతే ఆప్షన్ 4 తీసుకోండి అని చెప్పాడు. ఆప్షన్ 3లో మాత్రము రిఫర్ ఐదర్ HR మేనేజర్ టు ద చీఫ్ టెక్నికల్ ఆఫీసర్. ఇఫ్ ద క్యాండిడేట్ ఈజ్ టు బి రిఫర్డ్ ఐదర్ అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరి దగ్గర పంపించాల్సి వస్తే మాత్రం ఆప్షన్ 3ని కన్సిడరేషన్ తీసుకోమని చెప్పాడు. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సెలెక్ట్ చేస్తేనేమో ఆప్షన్ 1, రిజెక్ట్ చేస్తేనేమో ఆప్షన్ 2, HR దగ్గరికి కానీ లేదనంటే ఇంకెవరున్నారు HR మేనేజర్ దగ్గర కానీ చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ దగ్గరికి కానీ మనం పంపించవలసి వస్తే ఆప్షన్ 3గా తీసుకోమన్నాడు. ఇన్ఫర్మేషన్ అనేది సఫిషియెంట్గా లేకపోతే మాత్రం ఆప్షన్ 4గా కన్సిడరేషన్ తీసుకోమన్నాడు. మరి ఇది మనకి తెలుగులో కూడా ఇంక ఇదే ఉంటుంది, మనం చదివినా కానీ ఒకసారి మీరు వెరిఫై చేయండి. క్వశ్చన్ నెంబర్ 72 చదువుదాం. మూర్తి హూ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అనేది ఇచ్చాడు. ఈజ్ రెడీ టు సైన్ ఎ బాండ్ ఆఫ్ 5 years. For 5 years he has 7 years of experience in software. He is 34 years old. ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. మూర్తి హూ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అనేది ఇచ్చాడు. సో అయితే ఇక్కడ ఎప్పుడైతే గ్రాడ్యుయేషన్ అనేది ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో కంప్యూటర్ అప్లికేషన్స్ అనేది ఉంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ చూడండి ఇంజనీరింగ్ BA గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఉంది. సో అంటే గ్రాడ్యుయేషన్ అనేది ఉంది అతనికి. సో కాబట్టి ఇక్కడ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ అయితేనేమో 3 years ఎక్స్పీరియన్స్ ఎనఫ్. ఓకే సారీ, ఇక్కడ మనకి 6 years ఎక్స్పీరియన్స్ కావాలి. లేదు అని అంటే ఇక్కడ మనకు ఒక్కసారి క్వశ్చన్ చెక్ చేసుకున్నట్లయితే దీంట్లో ఏమిచ్చాడు ఇక్కడ ఇన్ఫర్మేషన్ 5 years ఎక్స్పీరియన్స్ ఉందంట. అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ ఉంది, 6 years ఎక్స్పీరియన్స్ కదా మనకు కావాల్సింది. మరి 6 years ఎక్స్పీరియన్స్కి ఇక్కడ హ్యావ్ అట్లీస్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని అంటే 3 అనేది ఉంది చూడండి. 3 ఇక్కడ ఎలిజిబిలిటీ ఏమైనా ఉందా? MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ మస్ట్ బి రిఫర్ టు ద HR మేనేజర్ అనేది ఉంది క్రైటీరియా. బట్ ఈజ్ అన్ MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని ఇక్కడ MBA అనేది ఉందా ఈ పర్సన్కి? ఇక్కడ MBA అనేది ఉందా అని అంటే ఈ పర్సన్కి MBA అనేది లేదు. ఓకే, సో మరి సాఫ్ట్వేర్లో 7 సంవత్సరాల అనుభవం కలదని చెప్పాడు కానీ అతను 34 సంవత్సరాలు 5 సంవత్సరాలు బాండ్ ఇవ్వమన్నాడు కానీ ఆప్షన్ 2. ఎందుకనంటే ఇక్కడ మనకి ఈ గ్రాడ్యుయేషన్ అనేది ఉంటే ఒక గ్రాడ్యుయేషన్ అయ్యి ఉంటే 6 years అనేది ఉండాలి. 6 years లేనప్పుడు అసలు ఇంకా మనము ఛాన్సే లేదు అక్కడ కన్సిడరేషన్ తీసుకోవడానికి. ఎందుకనంటే ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే దీంట్లో మనకి ఏం చెప్పాడంటే ఇన్ఫర్మేషన్ 6 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పాడు. లెస్ దాన్ 40 years ఏజ్ ఇది ఉంది, గ్రాడ్యుయేషన్ అనేది ఉంది, 6 years ఎక్స్పీరియన్స్ అయ్యి ఉండాలని చెప్పాడు, 3 years బాండ్ అనేది ఇచ్చాడు. సో కానీ ఇక్కడ మనకి 6 years ఎక్స్పీరియన్స్ లేనప్పుడు అతను MBA సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి. ఓకేనా? బట్ ఈజ్ అన్ MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ దెన్ షీ ఆర్ మస్ట్ బి రిఫర్ టు ద ఓకే. మరి MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్కి సంబంధించినటువంటి పర్సన్ కాదు కాబట్టి మనం ఏం తీసుకొచ్చానంటే ఇతను రిజెక్ట్ చేస్తాం కాబట్టి ఆప్షన్ 2ని కన్సిడరేషన్ తీసుకుందాం. ఓకేనా? ఇది
నెక్స్ట్ మనకి ఇక్కడ వెరిఫై చేసినట్లయితే కళ్యాణ్ హూ ఈజ్ ఏజ్ ఆఫ్ 24 years ఈజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ విత్ 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ డిడ్ ఈజ్ MBA ఇన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది ఉంది. ఓకే, ఇక్కడ చూడండి మనము ఇక్కడ యాక్చువల్లీ ఈ పాయింట్ అనేది తీసుకున్నట్లయితే ఏదైతే మనకి హ్యావ్ అట్లీస్ట్ 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, 6 years ఎక్స్పీరియన్స్ లేకపోతే ఈ థర్డ్ దానికి ఇక్కడ ఎగ్జామ్స్ అనేది ఇచ్చారు చూడండి. బట్ ఈజ్ అన్ MBA ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది ఉంది చూడండి. అది ఆ పర్సన్కి ఉంటే మనం ఆ ఎక్స్పీరియన్స్ 6 years లేకపోయినా కానీ మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడికి పంపించమని చెప్పాడు అతన్ని, రిఫర్ టు ద HR మేనేజర్ అని చెప్పాడు. మరి HR మేనేజర్ దగ్గరికి పంపించాలి కదా ఇతన్ని, ఎందుకంటే ఇతనికి ఏజ్ ఉంది, గ్రాడ్యుయేషన్ ఉంది, మనకి 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉంది, 5 years ఏమో బాండ్ ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు. సో కాబట్టి మనం ఏం తీసుకొచ్చారంటే ఇక్కడ ఈ క్వశ్చన్ ఇది. సో కళ్యాణ్ వయసు 24 years ఏజ్ ఉంది, అతనికి ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేషన్తో పాటు సాఫ్ట్వేర్ 4 సంవత్సరాల అనుభవం అనేది ఉంది. కానీ ఇక్కడ 4 years ఎక్స్పీరియన్స్ సరిపోదు కదా, మనకి 6 years కావాలి. మరి ఇలా ఉన్నందువల్ల మనం ఏం చేయాలి అతన్ని, ఒకవేళ MBAలో ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో వర్క్ చేస్తున్నట్లయితే, ఒకవేళ MBAలో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేది అతనికి బ్రాంచ్గా ఉన్నట్లయితే అతను ఏం చేయాలంటే మనం HR దగ్గరికి రిఫర్ చేయాలి. HR దగ్గర రిఫర్ చేయాలంటే మనం తీసుకోవాల్సినటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 3ని కన్సిడరేషన్ తీసుకోవాలి. ఓకే, సో ఇది 73. 74 తీసుకున్నట్లయితే నాగార్జున హూ ఈజ్ అన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అంట విత్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ రెడీ టు సైన్ బాండ్ ఆఫ్ 4 years, హిజ్ ఏజ్ ఈజ్ 42 years అనేది ఉంది. ఏజ్కి అసలు ఇక్కడ ఎక్కడన్నా మనకి ఎగ్జామ్షన్ అనేది ఉందా మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్లో, అంటే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళని తీసుకోవచ్చా? ఆప్షన్ 2కి అయితే ఇక్కడ ఎగ్జామ్షన్ అనేది లేదు, మనకి కంపల్సరీ ఈ పర్సన్ రిజెక్ట్ చేయడమే. మనం ఈ పర్సన్ రిజెక్ట్ చేయాలి కాబట్టి మనం ఆన్సర్ ఏం తీసుకోవచ్చు అంటే ఆప్షన్ 2 తీసుకోవచ్చు. ఆప్షన్ 2 రిజెక్ట్ చేసేస్తున్నాం అనమాట ఆ పర్సన్ని. ఇక్కడ ఈ పర్సన్ని రిజెక్ట్ చేయడానికి రీజన్ ఏంది అని అంటే ఆ పర్సన్కి ఏజ్ లేదు. 72 to 74 అవి. నెక్స్ట్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూడండి. బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ఎ క్యూబ్ షోన్ బిలో ఫైండ్ ద లెటర్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ఏ అనేది ఉంది. సో ఏకి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇట్లా ఏకి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే మనకి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ఏం కామన్ ఉందో చూడండి. సింగిల్ ఎలిమెంట్ కామన్ ఉంటే మన దగ్గర ఒక ట్రిక్ అనేది ఉంటుంది. మరి ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఏం కామన్ ఉందో చూడండి. ఫస్ట్ దాంట్లో థర్డ్ దాంట్లో ఏం కామన్ ఉందని అంటే F అనేది కామన్ ఉంది. మరి F అనేది ఇక్కడ కామన్ ఉంది, ఇక్కడ కామన్ ఉంది కాబట్టి సో నేను FBC అనేది రాసా క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అంటే ఇట్లా FBC క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నా. నెక్స్ట్ దీన్ని FED అనేది క్లాక్ వైజ్ డైరెక్షన్ రాస్తున్నా. FED ఓకే, FED అనేది రాసా. క్లియర్? సో FBC FED అనేది రాసా. మనకి ఇక్కడ మిస్ అయినటువంటి లెటర్ ఏంటంటే ఏ కాబట్టి సో మనల్ని ఇక్కడ ఏం అడిగాడు, ఏకి ఆపోజిట్ అనేది అడిగాడు. ఏకి ఆపోజిట్ ఏమొస్తుందంటే F అనేది ఎక్కడ ఉందంటే చూడండి ఆప్షన్ 2లో కనిపిస్తుంది. ఓకే, సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 75. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 76 ఇది కూడా డైస్ ఓపెన్ డైస్ ఫార్మేట్ ఉన్నటువంటి క్వశ్చన్స్ డీల్ చేయాలి అని అంటే సో మనకి ఏం చేస్తామనంటే ఆల్టర్నేట్ సర్ఫేసెస్ అనేవి ఆపోజిట్ ఈచ్ అదర్ అవుతాయి. ఓకే, ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఇన్ ఓపెన్ డైస్ ఆల్టర్నేట్ సర్ఫేసెస్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో అంటే ఏం లేదు చూడండి, సింపుల్గా 1కి ఆల్టర్నేట్ ఏమొస్తుందంటే 3, 1కి ఆల్టర్నేట్ ఏమొస్తుందంటే 3 అనేది వస్తుంది. మనం దీన్ని 1కి ఆపోజిట్ 3గా కన్సిడరేషన్ తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ అయితేనేమో 4కి ఆల్టర్నేట్గా ఏముందంటే 6 అనేది ఉంది. మరి 4కి ఆల్టర్నేట్గా ఏం తీసుకుంటామని అంటే ఆపోజిట్ అనేది 6 అనేది అవుతుంది. ఇక మిగిలిపోయింది ఏంటంటే 2 and 5 కాబట్టి 2 and 5 ఆపోజిట్ టు ఈచ్ అదర్. బై డిఫాల్ట్ అవి ఆపోజిట్లో రావడానికి ఛాన్సెస్ అనేది ఉంది. మరి 2కి 5 అనేది ఇక్కడ ఆపోజిట్ అనేది అవుతుంది. మరి ఇక్కడ మనం అడిగిన క్వశ్చన్ ఏంటంటే 3కి ఆపోజిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి 3కి ఆపోజిట్ ఏమొస్తుంది 1. సో 1 అనేది ఎక్కడ ఉంది చూడండి. సో యాక్చువల్లీ 3కి 1 లేదు కాబట్టి మనం ఆప్షన్ 4లో ఇక్కడ 1 తీసుకుంటున్నాము. ఎందుకనంటే మనల్ని అడిగిందే ఎగ్జామినర్ ఆపోజిట్ 3 అని అన్నాడు. 3కి 100% 1 రావాలి కాబట్టి నేను ఆప్షన్ 4లో 1 అనేది పెట్టాను. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 76. 77 చెక్ చేద్దాం చూడండి. 77లో MNO అనేది ఉంది. MNO అనేది ఉంది. ఇది 13, ఇది 14 అండ్ ఇది 15. సో నెక్స్ట్ ఏం రావాలి మనకి +1. ఇది +1, ఇది +1 కాబట్టి 16 రావాలి. 16 అంటే ఇట్ మీన్స్ P. సో P అనేది ఎక్కడ ఉందని అంటే మనకి ఈ ఆప్షన్స్లో వెరిఫై చేసినట్లయితే P అనేది టాప్ సైడ్లో ఆప్షన్ 1లో ఉంది, ఆప్షన్ 3లో ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే ఆప్షన్ 2ని అండ్ ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసేసిన ఆప్షన్. ఓకే, సో ఆప్షన్ 2ని ఆప్షన్ 4ని ఎలిమినేట్ చేసాం. దాని తర్వాత లాస్ట్లో అంటే బాటమ్ సైడ్లో డినామినేటర్లో ఉన్నటువంటి వాటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాడు అంటే AC అనేది ఉంది, AD ఉంది, AE అనేది ఉంది. మరి ఏ అన్నిట్లో కామన్ ఉంది కాబట్టి మనం నెక్స్ట్ వచ్చే దాంట్లో కూడా ఏని ఇక్కడ మనం కన్సిడరేషన్ తీసుకుంటాం. C నుంచి D అని అంటే ఏమవుతుంది అంటే ఇది +1 అవుతుంది. D నుంచి E అని అంటే ఏమవుతుందంటే +1 అవుతుంది. E నుంచి +1 అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే 5 + 1 6 అనేది అవుతుంది. 6 అని అంటే F. సో AF అనేది ఆన్సర్ అవుతుంది. మరి AF అనేది బాటమ్ సైడ్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఓకేనా? సో అంటే మనకి డినామినేటర్లో AF అనేది ఎక్కడ కనిపిస్తుంది మనం దాన్నే ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకుంటాం.
ఇది క్వశ్చన్ నెంబర్ 77. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78 చూద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ ఆర్డర్ అనేది ఉంది. సో ఫస్ట్ వన్ యాక్సిడెంట్, తర్వాత సెకండ్ వన్ అంబులెన్స్, థర్డ్ వన్ ర్యాష్ డ్రైవింగ్, ఫోర్త్ వన్ ఇంజురీ, ఫిఫ్త్ వన్ హాస్పిటల్ అండ్ సిక్స్త్ వన్ ట్రీట్మెంట్. సో అయితే క్రింది పదాలను ఒక తార్కికమైన మరియు అర్థవంతమైన క్రమంలో అమర్చండి అనేది ఉంది. సో అయితే ఇక్కడ చూడండి, మనం వెరిఫై చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏది లాజికల్ ఆర్డర్లో ఫస్ట్ వస్తుంది అనేది చూడాలి. యాక్సిడెంట్, అంబులెన్స్, ర్యాష్ డ్రైవింగ్, ఇంజురీ, హాస్పిటల్ అండ్ ట్రీట్మెంట్. ఫస్ట్ వన్ ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అనేది అవుతుంది, అంటే 3 తీసుకుందాం. 3 ర్యాష్ డ్రైవింగ్ వల్ల యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయిన వెంటనే ఇక్కడ మనకి ఏమవుతుంది అని అంటే అంబులెన్స్ అనేది వస్తుంది. యాక్సిడెంట్ అయితే ఇంజురీ అవుతుంది, ఓకేనా. యాక్సిడెంట్ అయితే అయ్యేది ఏంటంటే ఇంజురీ, ఓకేనా. సో ఇంజురీ అయిన వెంటనే అంబులెన్స్ అనేది వస్తుంది. అంబులెన్స్ అనేది ఇక్కడ మనకు వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి తీసుకెళ్తాం. హాస్పిటల్ వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో అంటే చూడండి, లాజికల్ ఆర్డర్ అనేది ఇక్కడ మనం వెరిఫై చేసినట్లయితే ర్యాష్ డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ అయితే ఇంజురీస్ అవుతాయి. ఇంజురీస్ అయితే అంబులెన్స్ అనేది వస్తుంది. అంబులెన్స్ వచ్చింది అంటే హాస్పిటల్ తీసుకెళ్తుంది, తర్వాత ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది మనకి, ఓకే. సో ఇది 3, 1, 4, 2, 5, 6. 3, 1, 4, 2, 5, 6 అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే ఆప్షన్ 3లో కనిపిస్తుంది, ఓకేనా. 3, 1, 4, 2, 5, 6 అనేది ఆప్షన్ 3లో ఉంది. ఇది 78. 79 చెక్ చేద్దాం. ఐడెంటిఫై ద టర్మ్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్స్ దట్ షుడ్ రీప్లేస్ ద క్వశ్చన్ మార్క్ టు కంప్లీట్ ద సిరీస్ అనేది ఇచ్చాడు, ఓకే. ప్రశ్నార్థకం స్థానంలో రావాల్సిన పదాన్ని క్రింది ఐచ్ఛికాల నుండి గుర్తించండి అనేది ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి రావాల్సింది ఏంటంటే ఫస్ట్ లెటర్ అనేది, మరి పీకి ఆల్టర్నేట్ అనేది ఏమవుతుంది అని అంటే టీ అనేది అవుతుంది. పీటీ అనేది ఉంది. పీ నుంచి టీ ఎట్లా వస్తుంది అని అంటే ఇది 16, ఇది 20, అంటే +4 అవుతుంది, ఓకే. మరి ఈ లెటర్ నుంచి ఇది వచ్చింది అని అంటే మరి ఇక్కడ నుంచి ఇది రావాలి కదా. మరి 5 - 1 అంటే ఏమొస్తుందంటే 1 అనేది వస్తుంది. ఈ కన్నా ముందు ఉండేటువంటి లెటర్ 5 మైనస్ సంథింగ్ ఇక్కడ మనకి చెక్ చేసుకున్నట్లయితే అంటే మనం ఏం చేస్తున్నామని అంటే ఇక్కడ ఈ వస్తుంది, అంటే సంథింగ్ లెటర్కి మనము +4 చేస్తే ఈ అనేది వస్తుంది, 5 అనేది వస్తుంది. అంటే 5 - 4 చేస్తే 1 అనేది వస్తుంది. 1 అంటే ఏనే కదా. సో అంటే ఫస్ట్ లెటర్ ఏ ఎక్కడ ఉందో చూడండి, మనకు ఆప్షన్ 2లో ఉంది. సో అయితే మనం ఆన్సర్ ఇట్లా కన్సిడరేషన్కి తీసుకోవచ్చు. సో అయితే ఒక్కసారి వెరిఫై చేద్దాం మనం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఎస్ అనేది ఇక్కడ ఏమైంది అని అంటే దీనిలో చూస్తే 23 అనేది అయింది. 19 + 4 23 అనేది అవుతుంది. ఇక్కడ 22 ఉంది. 22 + 4 26 అనేది అవుతుంది. వై అనేది ఉంది ఇక్కడ. మరి వై ఉంది అని అంటే 25 కదా. 25 + 4 అని అంటే 25 + 4 29, 29 అంటే సి. బి అని అంటే ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే 2 + 4 అంటే 6 అనేది వచ్చింది. అంటే పర్ఫెక్ట్గా ఆల్టర్నేట్స్ మ్యాచ్ అవుతున్నాయి. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ లెటర్స్ నుంచి ఇది వచ్చాయి, ఈ లెటర్స్ నుంచి ఇవి వచ్చాయి. మరి మనం ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మార్క్ ఉన్న వాటిలో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ నుంచి మనం మైనస్ చేయాల్సి వస్తుంది. అన్నీ కూడా -4 చేయాలి. మరి ఇక్కడ నేను తీసుకుంటున్నాను చూడండి, EHKNQ. యాక్చువల్గా నేను ఆప్షన్ కన్ఫర్మ్ చేసేసి ఆల్రెడీ ఆప్షన్ 2గా కన్ఫర్మ్ చేసా, కానీ మీ అందరికీ క్లారిటీ ఇవ్వడం కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కానీ ఎగ్జామినేషన్లో అయితే సెకండ్స్లో మనం డీల్ చేయొచ్చు దాన్ని. సో అయితే ఇక్కడ చూడండి, ఇది 5 అవుతుంది, ఇది 8 అవుతుంది, ఇది 11, ఇది 14, ఇది 17. సో అన్నీ కూడా -4 చేసి ఏమవుతుంది అనేది వెరిఫై చేద్దాం. 5 - 4 అంటే 1, 1 ఇట్ మీన్స్ ఏ. 8 - 4 అంటే 4, 4 ఇట్ మీన్స్ డి, ఓకే. 11 - 4 అని అంటే 7, 7 అని అంటే ఇక్కడ మనకి జీ. నెక్స్ట్ 14 - 4 అంటే 10, 10 ఇట్ మీన్స్ జే. నెక్స్ట్ 17 - 4 అంటే 13, 13 మీన్స్ ఎం. సో మరి ఒక్కసారి మన ఆప్షన్లో ADGJM అనేది ఉందా లేదా చూడండి. 100% అనేది ఇక్కడ ఆప్షన్ 2 అనేది కనిపిస్తుంది. సో ఇది మనకి క్వశ్చన్ నెంబర్ 79. క్వశ్చన్ నెంబర్ 80 అనేది వెరిఫై చేద్దాం. ఇట్లాంటివి చేసేటప్పుడు మనం సింపుల్గా ఇక్కడ ఒక ట్రిక్ అనేది ఉంది. యాక్చువల్గా మనం ఇవన్నీ కూడా కౌంటింగ్ చేయొచ్చు, బట్ దీనికి ఉన్నటువంటి ట్రిక్ ఏంది అనేది ఇక్కడ నేను చెప్తున్నా చూడండి. ఎప్పుడైతే ఇట్లా బాక్స్ లాగా ఉండి బాక్స్లోని కార్నర్స్ నుంచి లైన్స్ అండ్ సైడ్స్ నుంచి లైన్స్ వచ్చి ఒక మిడ్ పాయింట్లో కలుస్తున్నాయి అని అంటే దీనికి సింపుల్గా 1 2 3 4 5 6 7 8 అనేవి ఇట్లా రాసిన తర్వాత ఆ హైయెస్ట్ నెంబర్ తీసుకొని దాన్ని డబుల్ చేయాలి. మరి 8 × 2 ఏమవుతుందంటే 16 అనేది అవుతుంది. 16 మన ఆన్సర్. 16 అనేది ఎక్కడ కనిపిస్తుంది కూడా ఆప్షన్ 1లో కనిపిస్తుంది. ఇది మన పార్ట్ 1కి సంబంధించినటువంటి క్వశ్చన్స్. పార్ట్ 2 వీడియో అనేది మళ్ళీ వెరిఫై చేద్దాం. థ్యాంక్ యూ.